ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ మన ఏఎస్పి గ్రూప్ అధినేత అయినటువంటి మా గురువు గారు ఎం లక్ష్మీనారాయణ గారికి, దంపతులకి, మన సాయి కుటుంబ సభ్యులందరికీ సాయిరామ్ తెలుపుకుంటూ, సాయిరామ్. ఈ నెల 16వ తేదీ శ్రీ సాయి కులవంత హాల్లో శ్రీ సత్యసాయి వాహిని సుధామృతం సర్టిఫికేషన్ కోర్స్, అందులో పాస్ అయిన వాళ్ళకి సర్టిఫికెట్ ప్రదానం అక్కడ జరుగుతుందని మాకు ఇంటిమేషన్ ఇచ్చారు సాయిరామ్. 1 సంవత్సరం ముందు మేము జాయిన్ అయ్యాము ఈ కోర్సులో. అందులో మన ఏఎస్వి గ్రూపు సభ్యులైనటువంటి ధారా నారాయణమూర్తి గారు, సత్యవతమ్మ గారు, వాళ్ళ అమ్మాయి డాక్టర్ రమ్య గారు, నేను శ్రీకాళహస్తి నుంచి నాగభూషణం గారని ఇంకొక అతను, 5 మంది తిరుపతి జిల్లా నుంచి సెలెక్ట్ అయ్యారు సాయిరామ్. అందులో ఈ 5 మందికి భగవాన్ అనుగ్రహంతో సర్టిఫికెట్ జరుపుతారని చెప్పి ఆహ్వానం అందుకున్నాం. చక్కగా 15వ తేదీ బయలుదేరాం సాయిరామ్. బయలుదేరాం తెల్లవారుజామున, అంటే ముందుగా కొంతమంది వెళ్ళిపోయారు. వేదము భజన ఎన్ని భజనలో ఉండేవాళ్ళు కొంచెం ప్రాక్టీస్ చేయాలి కాబట్టి 14వ తేదీ కొంతమంది వెళ్ళారు. మనకు అందులో లేని వాళ్ళు కొద్ది 15వ తేదీ వెళ్ళాము. వెళ్ళినప్పుడు తెల్లవారుజామున 5 గంటలకి అక్కడ దిగాను సాయిరామ్. స్వామి మన కుటుంబ సభ్యుల యొక్క ప్రేమ ఎలా ఉంటుందో చూడండి. మన గిరిజా శరత్ గారు, నేను వస్తున్నాను శారది గారు, సాయిరామ్, మన గిరిజమ్మ, ఆమె అక్కడే ఉంది పుట్టపర్తిలో. ఎంతో మందికి సెలెక్టర్ ఇచ్చింది ఆ తల్లి. ఆమె 5 గంటలకు నువ్వేం భయపడద్దు, నువ్వు వచ్చేసే బస్ స్టాండ్కి, నాకు ఫోన్ చేయి, నేను ఆటో తీసుకొచ్చేస్తాను అని చెప్పి ధైర్యాన్ని ఇచ్చింది. ఇక్కడి నుంచి ఎవరు రాలేదు. తిరుపతికి వెళ్ళాలంటే నేను ఒక్కదాన్ని, ఇంకా సత్యవతమ్మ వాళ్ళందరూ కారులో వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళిపోతున్నారు. కాళాస్త్రి నుంచి నేను ఒక్కదాన్ని వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? ఇంట్లో ఈయనకేదో ఇబ్బంది అని చెప్పి ఈయన రానన్నారు. సరే, ఇంక మీ సాయి కుటుంబ సభ్యులు వస్తారు కదా వెళ్ళంటే అమ్మ ధైర్యం ఇచ్చింది. నీకెందుకు, బాబా ఉన్నాడు, నువ్వు వచ్చాయి, ఇక్కడికి వచ్చినాక ఫోన్ చేయి, నేను రిసీవ్ చేసుకుంటానన్నారు. 5 గంటల 5:20 అంతా అక్కడ జాయిన్ అయ్యాను సాయిరామ్. అమ్మ చెప్పినట్టే ఆటోని పంపించి చక్కగా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి, ఒక 5 నుంచి కదమ్మా ఇప్పుడు ఏం చేస్తావు, 9 గంటలకి మనకు అక్కడ రిజిస్ట్రేషన్ కాబట్టి 1 గంట నిద్రపోతల్లి, టిఫిన్ చేసుకుని మళ్ళీ నేను తీసుకెళ్తానని చెప్పింది అమ్మగారు. సరే 1 గంట అక్కడ నిద్రపోయి తర్వాత మంచి టిఫిన్ వేసుకుని అక్కడే స్నాన పానాదంతా పూర్తి చేసుకొని 9 అక్కడికి వెళ్ళాం సాయిరామ్ అకామిడేషన్కి. మేము వెళ్తానే 12 గంటలకి రూములు దొరుకుతాయని చెప్పి, అంటే అంతా ఫుల్ అయిపోయి ఉన్నాయి. సరే వెయిట్ చేయాలన్నారు. వెయిట్ చేద్దాం, ఇలా చూసాం ఎవరున్నారు, ఒకరికి ఇవ్వటం లేదు రూము, 2 3 కలిస్తే ఒక రూమ్ తీసుకోవచ్చు అని ఇలా చూస్తూ ఉన్నాం సాయిరా. మన ధారా నారాయణమూర్తి సార్ గారు, కస్తూరి భాస్కర్ సార్ గారు, వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు మా ఎదురుగానే. అది నేను చూసుకోలేదు. చూస్తే ఆనందం అయిపోయింది. అమ్మ మా సారు అసలు కళ నిజమే అనిపించింది, ధైర్యం వచ్చేసింది అనమాట. సరేనని, ఏంటమ్మా అక్కడ మీరు రిజిస్టర్ ఫామ్ చేసుకున్నారా, రూమ్ దొరికిందా అని అన్నారు సారు. లేదు సార్, కొంచెం వెయిట్ చేయమన్నారు. అంటే అట్లా మన రూమ్ అమ్మ దగ్గరే ఉంది, మీరు కొంచెం ఫ్రెష్ అప్ అవ్వాలంటే అవ్వండి, ఒక 1 అవర్ వెయిట్ చేసిన తర్వాత రూములు వస్తాయి, లేకపోయినా మన రూమ్లో అడ్జస్ట్మెంట్ అవదాం తల్లి అన్నారు. అలాగే అని చెప్పి అక్కడ ఉన్నాం సాయిరా. సరే 12 గంటలకంతా రూమ్ రెడీ అయింది చక్కగా. అంటే పైన సార్ వాళ్ళు ఎక్కలేం కదా, అంత పైన ఎక్కడ ఎక్కేదబ్బా అనుకుంటే స్వామి చూడండి లిఫ్ట్ ఉండే బ్లాక్ ఒకటి చూపించారు మాకు. అది కూడా స్వామి మిరాకిల్ అనిపించింది. చక్కగా ఆ రూమ్ లో జాయిన్ అయినాం. అంత బ్యాగులంతా అక్కడ పడేసేసి చక్కగా అందరం వెళ్ళామన్నమాట. ప్రశాంతలోకి వెళ్ళాము. ఎవరు ఎక్కడ కూర్చోవాలి, ఎవరు ప్లగ్ కార్డు పట్టుకోవాలి, ఎవరు అని వాళ్ళ అందరికీ ట్రైనింగ్ ఇచ్చారు, చెప్పారన్నమాట, ప్రాక్టీస్ చేపించారు అక్కడ. సరే అని చెప్పేసి అది అయిపోయింది. ఇంకా రేపు కదా మనకి ప్రోగ్రాము, 16వ తేదీ మాకు సర్టిఫికెట్ ఇస్తారు. ముందు రోజు కొంచెం అందరికి చెప్పారు, ఎవరు ఎలా రావాలి, ఎలా నడవాలి అని చెప్పి కొంచెం మాకు అందరికీ చెప్పారనమాట. ఇంకా టైం ఉంది, 3 గంటలు అయిపోయింది. అప్పుడు నారాయణమూర్తి సార్ అన్నారు, అమ్మా రేపు కదా మనకు ప్రోగ్రాము, ఇప్పుడు కొంచెం ఖాళీ ఉంది, మన శాస్త్రి గారు కూడా ఇక్కడే ఉన్నారు కదా, ఒక్కసారి మనం కలుద్దామా, చూసొస్తాము, మళ్ళీ రేపు మనకు కుదరదు కదా అని అన్నారు. అలాగే సాయిరామ్ అని చెప్పా. మన గిరిజమ్మ కూడా 2 రోజుల నుంచి సార్ని చూడాలి, ఆయనకి సన్మానం చేయాలని చెప్పి ఒక శాలువా ఒకటి బ్యాగ్ లో పెట్టుకొని 2 రోజుల నుంచి మోసుకొని తిరుగుతానే ఉందనమాట మన గిరిజమ్మ గారు. ఆమెకి వీలు పడలేదు. సరే ఎందుకో మరి అనుకోకుండా మేము అందరం కలిసాము, ఓకే అనుకున్నాము. సారు, నారాయణమూర్తి సారు, నేను, గిరిజమ్మ ముగ్గురు వెళ్ళాం. అంతకు ముందు
శాస్త్రి గారితో ఫోటోలు అన్ని పెడుతున్నారు కదా, మన అందరి ఫోటోలు చూసి నేను అనుకున్నాను, మా సార్ని నేను ఎప్పుడు కలుస్తాను. ఇంతమంది మన సప్నారావు గారు, సూర్యప్రకాశ్ సార్ గారు అందరూ వెళ్తున్నారు, సార్ దగ్గర వెళ్ళి చూసి వస్తున్నారు కదా, ఆ భాగ్యం కూడా మనకి ఎప్పుడు వస్తుంది స్వామి అని ముందు అనుకున్నాను ఆ ఫోటోలు చూసినప్పుడు. ఈ రూపంలో నాకు అనుగ్రహం ఇచ్చారు సాయిరాం. సాయిరాం అసలు ఎంత ఆనందం చెప్పలేకపోయినాను సార్ అంటానే. అలాగే పోదాం సాయిరాం అని చెప్పి నేను ముగ్గురం సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఆయన ఎంత ప్రేమ, ఎంత ఆత్మీయత, అమ్మో! చక్కగా ఆ భార్యాభర్త ఇద్దరు మమ్మల్ని చక్కగా ఆహ్వానించి, ఆ! కూర్చోబెట్టి ఎంత ఆ మొఖంలో తేజస్సు అది ముందు చూడలేదు కానీ, మనం మామూలుగా మన రుద్రంలో చెప్తూ ఉంటారు. అక్కడ చూస్తే గాని తెలియట్లేదు. అంత ప్రేమ ఇద్దరికి. ఆ దంపతులు ఇద్దరు ఆది దంపతుల్లాగా మమ్మల్ని ఆహ్వానించి, చక్కగా కూర్చోబెట్టి, స్వామివారు పూజ రూమును చూపిచ్చి, స్వామి విభూతి సుందరుడులాగా ఆ ఇంట్లో కూడా వెలుస్తున్నారు సాయిరాం. విభూతి సుందరుడే. మన యొక్క చిన్న పుట్టపర్తిలో ఎలా అయితే ఉన్నారో, మన మన చెన్నైలో ఏఎస్పి గ్రూప్ మన మన గురువు గారి ఇంట్లో ఎలా అయితే సాయి సుందరుడు విభూతి సుందరుడు లాగా ఉన్నారో, అలాగే మన శాస్త్రి గారింట్లో కూడా మహానుభావుడు ఆ మేరు నిండా ఫుల్లుగా ఆ విభూది ఆ గుమ 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 అనేసి చాలా స్వామి అంచెలంచెలో పెరుగుతూనే ఉందన్నమాట. అది దర్శనం చేపించారు. అక్కడ ఉండే దక్షిణామూర్తి గురించి ఫోటో చూపించారు. చక్కగా మమ్మల్ని ఆశీర్వదించి ఆ విభూది పెట్టి కొద్దిసేపు కూర్చున్న తర్వాత ఆయన సత్సంగం అది గురించి మన నారాయణమూర్తి గారు చెప్తారు. అలా కూర్చున్నాం, ఆయనకు సన్మానం చేసుకున్నాము, అమ్మ తెచ్చిన శాలువా కప్పుకున్నాం. ఆ తల్లి మన నారాయణమూర్తి గారికి కూడా చిన్న శాలువాతో సన్మానించి చక్కగా వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని మన ఇంటికి రావడం, మన మన కులవంత హాల్కి వచ్చేయడము. ఆ నెక్స్ట్ డే ఆ భగవంతుడి సన్నిధిలో మేమందరం కలిసి ఆ సర్టిఫికెట్ అంటే ఆ అర్హత కూడా మాకు లేదనిపించింది. కానీ ఎందుకో మరి స్వామి ఈ 5 వాహినీలు ఒక సంవత్సరంలో చదివి అంత చదివి చదవలేము అనుకుంటాను నేను. మనమైతే పుస్తకాలు పెట్టుకున్నామే కానీ చదువుకోలేము సాయిరా. ఇప్పుడు మన గురువు గారి ద్వారా ఇలాంటి వాళ్ళ ద్వారా మనం చదువుతున్నారు, సస్తాగా చదివి వినిపిస్తున్నారు కాబట్టి ఈ చరిత్రలైనా కానీ సత్యనశలం సుందరమైనా కానీ ఇవన్నీ కూడా తెలుసుకోవడం అనేది ఏంటంటే ఇలాంటి మహానుభావుల వల్లనే నాకు తెలుసుకున్నాం అనిపించింది. లేకపోతే ఎన్ని రోజులైందో పుస్తకాలు చెదులు పట్టిపోయినాయి సాయిరా. సత్యనశలం సుందరం 3 బుక్కులు పాడైపోయినాయి. అది అది నేనే సాక్ష్యం. ఎందుకంటే దాని విలువ తెలియలేదు. ఇప్పుడు మా గురువు గారి ద్వారా ఎన్నెన్ని గ్రంథాలు చదివి వినిపించారు ఈ గ్రూపులో. మనకు లెక్కలేనన్ని ఆ పుస్తక జ్ఞానాన్ని తెలియజేశారు. ఆయనకి ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటాం మా గురువు గారికి. మాకింతటి జ్ఞానాన్ని పంచుతున్నారు కాబట్టి. ఇప్పుడు మా దగ్గర 5వ బుక్ కూడా లేదు, అయినా చదివి వినిపిస్తున్నారు. అది చాలు అనుకున్నాం. తెలుసుకుంటాం, తెలుసుకోగలుగుతాం. ఉండేవాళ్ళు ఆనందంగా చదువుకుంటారు, లేని వాళ్ళు వింటాం. అలాగే భగవంతుడు మాకు ఆ వాహిని సుధామృతాన్ని వినే భాగ్యాన్ని మాకు కల్పించారు. చక్కగా విన్నాము. అందులో కూడా విన్నదానికో లేకపోతే అది ఎక్కడేంటంటే కరెక్ట్గా ఈ యొక్క ఒక సుధామృతం వాహిని సుధామృతంలో డైలీ అటెండెన్స్ ప్రాధాన్యత ఇస్తున్నారు. వాళ్ళు బాగా చక్కగా జాయిన్ అయిన వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఒకరోజు వచ్చి ఒకరోజు నిలిచిపోయే వాళ్ళని అలా లేదు. కరెక్ట్గా వినాలి, క్లాసు వినాలి. ఎగ్జామ్ తర్వాత పక్కన పెట్టినే క్లాసు పెద్దవాళ్ళు చెప్పేది వింటూ కొద్ది కాకపోయినా కొద్ది మన మనసులో వస్తాయి కదా, కరెక్ట్గా వింటూ ఉండాలి. అది సెలెక్ట్ చేసుకున్నారు. చక్కగా ఆ నాయన మాకు అనుగ్రహం ఇచ్చి 16వ తేదీ సాయి కులవంత హాల్లో చక్కగా మాకు ప్రజెంటేషన్ చేశారు ఆ స్వామి సన్నిధిలో. ఇంతకన్నా భాగ్యం మాకు పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ అది మాటలకి చెప్పలేము సాయిరాం. మన ఈ అవకాశం మా గురువుగారు నాకు ఇచ్చారు. నాకన్నా మా నారాయణమూర్తి సార్ చెప్తే ఇంకా బాగుంటుంది కాబట్టి మా సార్ని చెప్పమని ప్రార్థిస్తున్నాను. సాయిరాం సార్. ఓం శ్రీ సాయిరాం. శ్రీ భగవాన్ సత్యసాయి బాబా వారి పాదములు శరణ వేడుతూ అహం సత్యబోధక సమూహ సభ్యులందరికీ, నాన్నగారికి అమ్మగారికి కూడా ప్రణామములు చెప్పుకుంటూ, అహం సత్యబోధక అనేటువంటి సమూహంలో ఉండటమే జన్మ జన్మాంతర బంధము. ఎందుకంటే ఈ బంధం విశ్వవ్యాప్తమై. ఒక్క నిమిషం చెప్పండి. నేనే వచ్చాను కదా, ఊరి నుంచి వచ్చి నాకు లాట్ ఆఫ్ పెండింగ్ వర్క్స్ ఆర్ దే, లాట్ 4 కంటిన్యూస్లీ వర్క్. నేను నిద్ర కూడా పోలేదు, రాత్రి పోవడం తప్పితే చేసుకుంటే ఐ హ్యాడ్ ఎ కాల్ ఫ్రమ్ మై కొలీగ్.
who worked along with me at Ramakrishnapur in my same company, Singer and Colley. అరే ఇవాళ కాల్ చేస్తాడు, నిన్న చేసింటే నిన్న కలిసి ఉంది కదా హైదరాబాద్ లో, కాల్ ఫ్రమ్ హైదరాబాద్ అనమాట. అరే ఇవాళ చేస్తున్నాడు, ఎక్కడున్నారు సార్ అంటారు. సాయిరామ్ అంటే నేను చెన్నైకి వచ్చానంటే హైదరాబాద్ లో ఉన్నారా అన్నాడు. ఇవి మార్నింగ్ వచ్చానని చెప్పిన. నేను ఒక ఏఎస్బి మెంబర్ ఇంట్లో ఉన్నాను, మేడం గారు మిమ్మల్ని అడుగుతున్నారు, మీరు ఎక్కడ చేశారంటే సింగరేణి కాలేజ్ లో. అంటే మరి సింగరేణి కాలేజ్ లక్ష్మీనారాయణ గారు వెళ్ళిపోవడం ఏఎస్పీ అధినేత కదా, కొలీగ్ అనమాట, కౌంటర్ పార్ట్. ఈ వర్క్ పర్సనల్ అసిస్టెంట్ ఆల్సో. అంటే నేను హైదరాబాద్ వాళ్ళని ఏదో భజన కార్యక్రమం అయిన తర్వాత వాళ్ళని దింపడానికి వెళ్ళాడు కారులో. అక్కడ ఏఎస్బి ప్రస్తావన వచ్చింది అనమాట. సాయిరామ్, ఈ యొక్క అహం సత్యబోధక గ్రూపు సమూహంలో ఉండటమే స్వామి ఇచ్చిన గొప్ప అనుగ్రహం. 5 నిమిషాలతో చెప్పే విషయాలు కానప్పటికీ కూడా ఈ వాహిని స్వాధ్యాయం అనేది 20 నుంచి 60 సంవత్సరాల వరకు అందరూ కూడా చక్కగా పరీక్షలు రాయొచ్చు, సర్టిఫికెట్లు తీసుకోవచ్చు. అద్భుతమైనటువంటి ప్రతి శుక్రవారం సాయంత్రం 7 గంటల నుంచి ప్రారంభమై 9:30 వరకు మనకు అర్థం కాని విషయాలు ప్రశ్నలు వేసి మనం వారిని అడిగితే ఎంతో విశ్లేషణగా, వివరణాత్మకంగా, ఓపికతో, ఓర్పుతో ఒక అరగంట సేపు మనకు చెప్తారండి వాళ్ళు అడిగిన ప్రశ్నలకి. దాంట్లో ఆ భాగంలో గీతావాహిని అయితే గీతావాహిని, రామకథా రసవాహిని, వేద ధర్మవాహిని, జ్ఞానవాహిని, ప్రేమవాహిని, 5 వాహినులు కలిసి ఒక ప్రతి వాహిని అయిపోయిన తర్వాత పరీక్ష పెడతారు. ఆ పరీక్షలో ఉత్తీర్ణత చూస్తాము. 1కి 2 సార్లు పరీక్షలో జాయిన్ అవ్వచ్చు, మరలా మార్కులు పెంచుకోవచ్చు. ఇటువంటి అనుగ్రహం ఉందండి. ఇంకో విషయం ఏంటంటే, ఈ అహం సత్యబోధక అనేటువంటి విషయము విశ్వవ్యాప్తమైనది. ఎక్కడ చూసినా కూడా ప్రతి ఒక్కరం కలుసుకోవడం. అహం సత్యబోధక అనగానే ఒక బ్రాండ్, ఎక్కడైతే ఐఎస్ఐ బ్రాండ్ అంటారు, సెరాస్వస్తిక్ బ్రాండ్లు ఇవన్నీ ఉంటాయి, ఆ బ్రాండ్ ఒకటి వెనకాలో ముందో నెత్తి మీదో ఆ పాలభాగం మీద వేశారు స్వామి. ఎందుకంటే ఎక్కడ చూసినా మేమే కనపడుతున్నాం. అహం సత్యబోధక భక్తవత్సలమ్మ గారు, అలాగే గిరిజమ్మ గారు, ఆ గిరిజాసారథి గారు ఆత్మీయత ఏంటంటే ఆ దగ్గరికి వచ్చి నన్ను వాటేసుకున్నారు. ఎందుకంటే ఏం కావాలండి, పుట్టపర్తి క్షేత్రంలో అద్భుతమైన అనుగ్రహం. ఆ తర్వాత నాకు రూమ్ దొరకలేదు, ఒక్కడనే అయిపోయాను. ఎట్లాగో స్వామి, నేను పొద్దున్నే 6ంటికి వచ్చాను, ఏంటి స్వామి అనుకుంటే ఒక చక్కటి కుర్రాడిని పంపించారండి, ఆ పిల్లవాడిని. సరే వచ్చేప్పటికి, నాన్న ఒక్కడవేనా నువ్వు అంటే, నేను ఒక్కడనే సాయిరామ్ అన్నాడు. సరే ఇద్దరం కలిసి రూమ్ తీసుకుందాం అనేటప్పటికి అబ్బాయి తిరిగాడు, రూమ్కి చక్కగా ఇచ్చేసాడు, వెళ్ళాము. చివరికి అతని గురించి తీసుకుంటే, ఈజ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్, మంత్లీ గాట్ 2 lakhs rupees salary. ఈజ్ వేదం చాంటర్ అండ్ వేదం ట్రైనర్ ఆల్సో. తెలంగాణ స్టేట్. ఏ వండర్, వాట్ ఏ వండర్. స్వామి ఇచ్చినటువంటి అనుగ్రహం ఏంటంటే, అతని పక్కన పడుకుని మేము సత్సంగాలు చెప్పుకునే అనుగ్రహం స్వామి వారి W7C8 లో మా ఇద్దరికి ఇచ్చారు. అద్భుతం. ఎంత అద్భుతమైన క్రియ అంటే, అతను 16వ తారీఖు ఉదయము స్వామి ఎదురుగా కూర్చుని వేదము చెప్పారండి. అతను అద్భుతంగా చెప్పాడు, అనంతమైన. ఆ తెలంగాణ స్టేట్ లో ఇతను వేదము చాంటరు ప్లస్ వేద శిక్షణ తరగతులు నిర్వహించే ఒక గురువు. నాకు ఆశ్చర్యం వేసింది, నాన్న చాలా బాగుంది, చక్కగా మేము సత్సంగాలు, పాటలు, ఉపన్యాసాలు, ఇంకా విష్ణువర్ధన్ గారని ఆయన రావటం మా రూమ్ లోకి, ఆయనతో మాట్లాడుకోవటం, చక్కగా ఎన్నో విషయాలు ఈ విధంగా జరుగుతూ ఉండగా మాకు భక్తవత్సలం గారు మేము కూడా అనుకుని ఆ రోజున వెళ్ళటం జరిగింది. ఎంత పుణ్యం అంటే, వాగ్మి స్వాధ్యాయము సర్టిఫికెట్లు అనేది ఒక సర్టిఫికెట్ కాదండి, స్వామి పిలిచారు, ఆ స్వామి చేతులతో ఇచ్చారు. స్వామి ఒక గుర్తింపు ఇచ్చారు. అంటే నువ్వు నా దగ్గర కనుక, నా పాదాలు కనుక పట్టుకుంటే, నా యొక్క సాహిత్యాన్ని కనుక నువ్వు చదివితే ఈ విధంగా ఉంటుందని అని చెప్పి మోకాళ్ళ మీద కూర్చోబెట్టి అందరినీ కూడా మధ్యాహ్నం 3ంటికి ఎవరన్నా తీస్తారండి ఆ యొక్క కట్టెను, మా కోసం తీయించారు స్వామి. నేను బిడ్డలు ఎంతమంది వస్తే మీరెందుకు భయపడతారు, చక్కగా వెళ్ళి కూర్చోమని చెప్పండి, ఫోటోలు దిగండి నా దగ్గర, వాళ్ళందరికీ గుర్తుగా ఉంటుంది, నా సర్టిఫికేషన్ ఏ విధంగా ఉంటుంది నేను చూపిస్తున్నానని చెప్పేసి మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి, ఆడవాళ్ళకి, మగవాళ్ళకి, సాయిరాములందరికీ కూడా కూర్చోబెట్టి ఎంత అదృష్టం ఇచ్చారండి, ఎంత పుణ్యం చేసుకున్నామండి. ఏ పుణ్యమో ఇచ్చారా స్వామి, తెలుసుకున్నారు, రప్పించుకున్నారు. ఇది సర్టిఫికెట్ కాదురా మీకు, మీరు అందరికీ కూడా విశ్వవ్యాప్తమై సాయి నామ సంకీర్తన గానంతో, సాయి సాహిత్యంతో అందరికీ చెప్పండి, ప్రపంచం అంతా చాటింపు వేయనని మాకు ఒక బోధ చేశారు స్వామి వారు అక్కడ. ఇటువంటి అనుగ్రహం పొందడం ఏ పుణ్య బలం వల్ల మాకు వచ్చింది. కానీ
ఆ స్వామి పిలిస్తే వెళ్ళాం తప్పత మేమందరం వెళ్లే వాళ్ళం కాదు, అటువంటి నోచుకునే వాళ్ళము కాదు, అంటే అదృష్టాన్ని పొందే వాళ్ళము కాదు. ఏదో పుణ్యం, చిన్న పుణ్యం చేశాము అనిపించింది నాకు కూడా. అదేవిధంగా శ్రీమాన్ డిఎస్ శాస్త్రి గారు, బ్రహ్మశ్రీ వారు వేద పురుషులు, స్వామితో పాటే అనుకున్నాను నేను కూడా. 2:30 గంటలు సత్సంగం చెప్పారండి. 1 సంవత్సరం పాటు చెప్పొచ్చు ఆ సత్సంగం మన ఏఎస్బిలో. 2:30 గంటలు ఆనర్గళంగా, ఇంకా వదిలిపెట్టలా. వారిని మేము వదిలిపెట్టాం. నిజంగా ఎంత అదృష్టం అండి. ఆత్మీయత ఏంటండి, ఆప్యాయత ఏంటండి. రేపు నా ఇంటికి మీరు వెళ్తే వాళ్ళు ముందెళ్ళిపోతారు కదా, మీరు మా ఇంటికి లంచ్కి రండి అన్నారండి. ఎవరు పిలుస్తారండి, ఎవరు నన్ను రమ్మంటారండి? పత్తి క్షేత్రంలో పత్తి వాసన చెంత శ్రీమాన్ డిఎస్ శాస్త్రి నాకేమన్నా బంధం ఉందా, నాకేమన్నా బంధుత్వం ఉందా? స్వామి ఆ బంధాన్ని కలిపి అంత ఆత్మీయత, హార్ట్ టు హార్ట్ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరెవరూ వదిలిపెట్టుకోవద్దు. మీరెవరూ సమూహంగా ఉండండి, యూనిటీగా ఉండండి, డివినిటీగా ఉండండి, ప్యూరిటీగా ఉండండి. ఈ 3 పాటిస్తూ మీరందరూ ఉంటే నేను సంతోషపడతారని ఆయన. మీరు చక్కగా రండి పత్తి క్షేత్రంలో, ఇటువంటి ఆధ్యాత్మిక చింతనతో మీరందరూ కలుసుకుని మంచి విషయాలను బోధ చేయండి ప్రపంచవ్యాప్తంగా అని బోధించారు స్వామివారు వారి రూపంలో. వారి ఇంట్లో ఎంత ఆనందం వేసిందంటే అద్భుతం. 2 సార్లు ఫోన్ ఎత్తకపోయేటప్పటికి సరే వెళ్దాం అని చెప్పి అనుకున్నాం. గిరిజా శారదమ్మ గారు 2 రోజుల పాటు శాల్వాలు బ్యాగ్ లో పెట్టుకుని తిరుగుతూ ఎప్పటి నుంచో పెట్టుకున్నాని ఆయనకి సన్మానం చేయాలని శాస్త్రి గారికి అన్న. చివరికి ఆవిడ నాకు కూడా వారిద్దరి చేత సన్మానం చేయడం అనేది, అటువంటి పెద్దవాళ్ళ చేత ఆశీస్సులు పొందడం స్వామి ఆశీస్సులుగా భావిస్తున్నాను. ఎన్నో విషయాలు ఉన్నాయి, ఇంకా మెరికల్స్ ఉన్నాయి, చాలా మెరికల్స్ నేను అనుభవించినవి. అవన్నీ చెప్పుకోవాలంటే మనకు సమయాభావం చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి వాగిని సుధామృత నేను లింక్ పెడతాను. 30 ఈ నెలాఖరు వరకు ఉంది, 24 వరకు అని చెప్పారు. కానీ నేను కస్తూరి భాస్కర్ గారిని అడిగితే ఆయన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆధ్యాత్మిక విభాగ కోఆర్డినేటర్ అనమాట, స్టేట్ కోఆర్డినేటర్. వారితో అయితే ఈ నెల 30 వరకు ఉంది. నాన్నగారితో చెప్పి ఆ గ్రూప్ లో పెడతాను. మీరందరూ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పీపీటీ కాపీ పెట్టి వీడియోలో చూపిస్తారు మనకు అన్ని కూడా. అటువంటి విశేషమైనటువంటి క్రియలో ఈ సంవత్సరం రత్నాకర్ గారు సత్సంగాల్లో చెప్పారు, ఈ సంవత్సరం ఇంతమందికి ఇస్తున్నాం, వచ్చే సంవత్సరం కులవంతాల్లో మేము ఫోటోలు కూడా తీస్తామో లేదో తెలియదు, ఇవ్వం కూడా అని చెప్పారు. కులవంతాల్లో పెట్టరు ఈ కార్యక్రమం ఇంకా నాకు తెలిసిన వరకు. అందుకని ముందుగానే మాకెందుకో ఈ అనుగ్రహం, ఈ 3 సంవత్సరాలు కోర్స్ అండి. 3 సంవత్సరాలు 5 విభాగాలు ఉంటాయి. 5 విభాగాలకి పరీక్షలు ఉంటాయి. పరీక్షలో రాసిన వాళ్ళు మాత్రమే సెలెక్ట్ చేస్తారు. క్లాసుకు అటెండ్ అయిన వాళ్ళు మాత్రమే సెలెక్ట్ చేస్తారు. వాళ్ళకి హాజరు ఉంటుంది. ఎవరు ప్రశ్నలు వేశారో అవన్నీ కూడా నోట్ చేసుకుంటారు. దానికి కూడా మార్కులు వేస్తారు. మనసా వాచా కర్మణ స్వామి మీద పారం వేసి 2:30 గంటలు ప్రతి శుక్రవారం వచ్చేటువంటి ఈ యొక్క వాగిని స్వాధ్యాయ విశేషమైనటువంటి ఆ భాగాల్లో మనం పాల్గొంటే మనకి భగవంతుడిచ్చే వరం, మేము పొందిన వరం మీరందరూ కూడా పొందితే అంతకంటే ఆ పాదములు శరణాగతి వేడుట తప్ప మనకు దిక్కు లేదు కదా పరమాత్మ అని మేము కూడా ప్రార్థిస్తుట బట్టే ఈ విధమైనటువంటి అనుగ్రహాన్ని పొందాము. ఇటువంటి అనుగ్రహాలు మన సమూహ సభ్యులందరూ కూడా 20 నుంచి 60 సంవత్సరాల వరకు ఆ లింక్ పెట్టడం జరుగుతుంది. ఇవాళే జాయిన్ అవ్వండి. నేను 100 మందికి పెట్టడం జరిగింది. కొంతమంది చాలా మంది జాయిన్ అయ్యారు. మీరందరూ కూడా అట్లా జాయిన్ అయ్యి ఏదో ఒకటి మనకి భగవంతుడు ఇచ్చిన వరాన్ని మనం గట్టిగా పట్టుకొని పట్టు విడవకుండా పట్టుకుంటే కనుక మనకి అన్ని విషయాల్లో కూడా భగవంతుడు రక్షగా ఉంటాడంటలో మేము చేసుకున్న ఆ కొద్ది పుణ్యాన్ని మీతో పంచుకునే అనుగ్రహాన్ని ప్రసాదించిన అహం సత్యబోధక అయినేతలు నాన్నగారు లక్ష్మీనారాయణ గారికి మరియు అమ్మగారికి సమూహ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్సులు అర్పిస్తూ జై సాయిరాం, జై జై సాయిరాం. ఐరమ్, నేను ఒక మాట మాట్లాడొచ్చా? ఓం శ్రీ సాయిరాం. ఓంకార బీజ రూపాయ వేషాయ జగత్పతే యతమాయ నమస్తుభ్యం సత్యసాయి గణాత్ప. హరిదేవత దివ్య స్వరూపుడు స్వామివారి పాద పద్మాలు ప్రణామం చేసుకుంటూ అందరికీ సాయిరాం అండి. మీరు హ్యావ్ ఫ్లెక్సిబిలిటీ, మోసపోసినట్టు ఉండదు మా పద్మతి. మీ ఇంకో చోట అయితే ఇలా ఉండదు. ఎవడు మాట్లాడో వాడు మాత్రం మాట్లాడతారు. వాళ్ళిద్దరు పుట్టపతి పోయించారని నాకు తెలుసు. ఎంతో ఆనందాన్ని పొందారని తెలుసు. ఆనందాన్ని పంచుకుంటే మనం కూడా ఆనందపడతామని తెలుసు. దట్స్ వై ఐ ఇంక్లూడెడ్ దెమ్.
నేను చెప్పలేక కాదు, 20 నిమిషాల సమయం. వాళ్ళు అద్భుతమైన కార్యక్రమానికి వెళ్ళొచ్చారు కనుక ఆ వివరాలు పంచుతారు మనకి. మన ఆనందపడతాం. దే ఎంజాయ్ ద బ్యూటీ అట్ పుట్టపర్తి. వాళ్ళు దే ఎంజాయ్ దే షేర్డ్. కొంతవరకు షేర్ చేశాడు. నారాయణమూర్తి అలాగే నెలకర మాట్లాడుతూ దట్ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ టు బి డెవలప్డ్ ఇన్ ఎనీ గ్రూప్. ఆయన పిలిచాం, వాడు మాట్లాడతాడు, వాడు అలాగే మాట్లాడతాడు. నేను అనుకున్నాను వీళ్ళిద్దరు మాట్లాడుతాను. ఐ హావ్ నో ఐడియా. ఇప్పుడే సత్సంగం ప్రారంభంగానే ఎప్పుడైతే భక్తవత్సల జాయిన్ అయిందో నేను హ్యాడ్ ఎ థాట్, నారాయణమూర్తి వస్తే మాట్లాడుద్దాం అనుకున్నాం. ఏదైనా స్వామి విషయాలే కదండి. ఎనీథింగ్ విల్స్ సత్యసాయి అవతార వైభవం. దిస్ ఇస్ ద టైటిల్. ఎప్పుడు ఏం మాట్లాడినా తర్వాత పెట్టి మెసేజ్ తర్వాత పెట్టండి. సత్సంగాలు రికార్డ్ అవుతున్నాయి. డోంట్ పోస్ట్ ఎనీ మెసేజెస్ నౌ అండ్ రికార్డింగ్ ప్లీజ్. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఇవాళ 1724 రోజుట. నేను మొన్న పర్సనల్ ఫంక్షన్ పోయినప్పుడు కూడా ముగ్గురిని ఈ గ్రూప్ లో కలుపుతాను జరిగింది. ఎక్కడ పోయినా నాకు ఇదే అలవాటు. యూ ఆల్సో డూ ఇట్. చెప్పండి. చెప్తే ఎవడొస్తాడు, చెప్పకపోతే ఎవడొస్తాడు. మొన్న పర్సనల్ గా నేను సత్యనారాయణ గ్రూప్ పోయి ముగ్గురిని యాడ్ చేసిన. అందులో సత్యసాయి బాబు వారు 1978 సంవత్సరంలో వాళ్ళ ఇంటికి వచ్చారట. పుట్టపతి సాయిబాబా ఫోటో విభూతి ఇచ్చిన ఈ కేమ్ ఫ్రమ్ కొత్తగూడెం బట్టల షాప్. ఆయన మా చుట్టం కాదు. మా నాన్నగారికి ఆ ఊళ్ళో కొత్తగూడెంలో ఫస్ట్ బట్టల షాప్ అంటే పన్నాల స్టేట్ అనమాట. ఆయన సామాన్యుడు కాదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారు కూడా ఇంటికి వచ్చారు. ఎంత పెద్ద ఫ్యామిలీ ఆలోచించారు. ఇప్పుడు ఇందాక నారాయణమూర్తి అన్నాడు 2 లక్షల రూపాయలు జీతము, సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎంతో మంది ఉన్నారు అటువంటి వాళ్ళు. చాలా మంది తెలుసు కూడా రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పటికీ స్వామి దత్తం తెలుసు, స్వామి ఫోన్లోకి రాని వాళ్ళు వచ్చేడు మంది ఉన్నారు. మన దగ్గర సరసమ భేదము లేదు. అందుకే పక్కన పెట్టుకున్నారు. నాకు అనగా నాకు గుర్తుకొచ్చింది నారాయణమూర్తి. రామమూర్తి నేను 3 రోజులు పక్కన 2020 సంవత్సరం జనవరిలో 3 రోజులు నాకు రామమూర్తితో పక్కన పడుకుని నాకు ఆనందంగా అంటే మహదానందపడ్డాడు. ఎస్ నాన్నగారు. అబ్బాయితో అనగానే నాకు రామమూర్తి గుర్తుకొచ్చాడు. గొడుగులు పట్టుకొచ్చాడు, చెప్పులు గురువు దగ్గర పోయి కొత్త చెప్పులు పట్టుకొచ్చాడు, గొడుగు పట్టుకొచ్చాడు. అందులో అతనికి ఫెలిసిటేషన్ అనమాట. బెస్ట్ అల్యూమిని ఫ్రమ్ తెలంగాణ స్టేట్. నాకు అదృష్టం వచ్చింది. నేను తెలంగాణ వదిలిపెట్టి చెన్నై వచ్చిన తర్వాత నామినేట్ చేసే అవకాశం ఎవడెత్తాడండి ఈ రోజులు. బాగా చెప్పాడు. ఎవరు పెడతారు పుట్టపత్తుల భోజనం? ఎవడు పిలిచి పెడతాడు? నారాయణమూర్తి. అదే పనా? నాన్నగారు చాలా విశేషం. హైదరాబాద్ పోతే ఎవడు పెడతారో భోజనం? ఇదే పనా? భోజనాలు పెట్టడం ఇదే పనా ఎవరికన్నా? కానీ మన వాళ్ళు ఉంటే మాత్రం వదిలిపెట్టకూరు. మన వాళ్ళు ఎక్కడికి పోయినా. అహం సత్యబోధక గిరిజా సార్ గురించి విన్నాను. ఐ మిస్డ్ యాక్చువల్లీ. నేను మన అతిరుద్రంకి వెళ్ళింటే కలుస్తుంది. కూడా టైం హ్యాస్ టు కమ్. నథింగ్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఆయన ఏమనుకుంటే జరుగుతాయి. అటువంటి సుదీర్ఘమైన ప్రయాణంలో 52 ఆధ్యాత్మిక గ్రంథాలు కొంతవరకైనా మనం పఠనము చేసి తెలుసుకునే ప్రయత్నం చేశాము. ఈ రోజు నుంచి 53వ గ్రంథానికి నాంది ప్రస్తావన జరుగుతోంది. ఇది కూడా సత్యసాయి అవతార వైభవంలో కంటిన్యూషన్. గత 4 రోజులు నేను కార్యక్రమాల వల్ల అటెండ్ అవ్వలేకపోయాను. సిస్టమేటిక్ గా నేను కంప్లీటెడ్ 4th వాల్యూమ్ 38 రోజులు చదువుకున్నామండి. చాలా విషయాలు తెలిసింది నాకైతే. ఎందుకంటే తపోవనం చదివి తపోవనం ఏం రాస్తాడు, ఎన్ని రాస్తాడు, ఇంకెవరైనా రాస్తాడు. ఇంకొక బుక్లెట్ కూడా చదువుకున్నాం. బట్ దిస్ ఈజ్ కొంతవరకు అండి. ఇప్పుడు ఈ 5వ అధ్యాయం తొలి పలుకు కనుక తొలి పలుకులోకి వెళ్తే ఇది కూడా జస్ట్ ఎక్కడ చూచాయిగా నట్షెల్ గా అటువంటి సత్యసాయి సత్యం శివం సుందరం 5వ భాగానికి ఈరోజు నాంది ప్రస్తావన సాగుతుందండి. అది ఓటుగా తొలి పలుకు దాన్ని కోటేశ్వరరావు గారు మాట్లాడే అదృష్టం మన అదృష్టం ఉంటుంది. ఏ గ్రంథం సార్తో నా పక్కన ఉంటే నాకు చాలా ఆనందం. లాస్ట్ పేజ్ అది బుక్లెట్ కన్వీనర్ ఏం చెప్పాడంటే
ఈ గ్రంథంలో 1980 to 85 5 years మధ్య కాలంలో సంబంధించిన స్వామి యొక్క అవతార గాథను ఒక సిస్టమేటిక్ గా అడదిడ్డంగా ఉండకూడదు. ఇది కూడా డిసిప్లిన్. సిస్టమేటిక్ నథింగ్ బట్ డిసిప్లిన్. వేరే 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 అనదర్ వర్డ్. క్రమ పద్ధతి నథింగ్ బట్ డిసిప్లిన్ అండి. అత్యంత ప్రామాణికతతో వివరించడానికి ఒక ప్రయత్నం జరిగింది. అటెంప్ట్. మన ఒక మేడం అడిగారు సత్యం శివం సుందరం తర్వాత ఏం టేకప్ చేస్తారని. ఆ రోజు నేను సమాధానం చెప్పలేదు ఆవిడకి. ముందో లేదో ఈరోజు ఆయనకి వచ్చినప్పుడు అడిగింది, సార్ ఆఫ్టర్ సత్యం శివం సుందరం ఏంటి అవర్ ప్రాజెక్ట్ అని. విల్ గో త్రూ వచనామృతం నెక్స్ట్. విల్ టేక్ ద టోటల్ ప్రామిస్ మెసేజ్ ఎసెన్స్ ఇన్ వచనామృతం. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రెడీ చేసుకోండి వచనామృతాలు. నాకు కూడా లేవు, ఎక్కడ ప్రొక్యూర్ ఇట్. నెక్స్ట్ అంటే వేరే బుక్కులు లేవు అంటే వేరే బుక్కులు వేరే వాళ్ళు రాస్తున్నామండి. ఈ యజ్ఞం సాగినంత కాలం కేవలం స్వామి వాణి మాత్రమే. చాలా గ్రంథాలు చదివాము. 53 తొమ్మిది రిటర్న్ బై అనిల్ కుమార్ గారు, జంజల్ గారు. నో ద రిమైనింగ్ పీరియడ్ ఎన్ని రోజులు తాగితే వీ గో త్రూ 3 దగ్గర 8,000 గంటలు సరిపడా స్వామి యొక్క ఆధ్యాత్మిక సత్సంగాలు మనకు రెడీగా ఉన్నాయండి. వీ గో త్రూ ఇట్ స్వామి వాణి. సో నెక్స్ట్ ప్రాజెక్ట్ వచనామృతం అండి. హెచ్సాయి వచనామృతం ఉంటుంది. టైం పడుతుంది బహుశా, ఎందుకంటే వీ హ్యావ్ 3 more volumes. 5, 6, 7 కూడా కంప్లీట్ కావాలి. ఎప్పుడవుతుందో ఆయనకి తెలుసు. ప్రతి అధ్యాయంలోనూ భగవాన్ బాబా వారి దివ్య లీలలు, మహిమలు పన్నీటి జలులవలే జాలువారుతాడు. పాఠకులు ఈ గ్రంథం చదువుతున్నప్పుడు అవతార వైభవమును ప్రతిఫలించే భక్తుల కథలు ఈ గ్రంథ రచనకు ఉపకరణములో వినియోగించబడటాన్ని గ్రహించగలరు. సో మన బుక్ లో కూడా చదివాం. ఎంతో మంది డివోటీస్ రకరకాల కాన్సెప్ట్ లో ఆ యొక్క క్రోడీకరణ సత్యం శివం సుందరం. పాశ్చాత్య భక్తులు మనం చూసాం. మనం కళల్లో కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇందులో ఒక్కొక్క భక్తుని కథ అంటే భాగవతం అంటే ప్రతివాడికి సాయి భాగవతం రాస్తే ప్రతివాడికి ఒక భాగవతం ఉంటుంది. ఇందాక అమ్మాయి ఎవరు మాట్లాడుతుంది, నేనే మాట్లాడవద్దాను. కోటేశ్వరరావు గారి తర్వాత మాట్లాడద్దు, సబ్జెక్ట్ రిలేటెడ్ అయితే. సో ఒక్కొక్క భక్తుని కథ భగవాన్ బాబా వారి ప్రేమ అనుగ్రహంలో పాత్రులైన 100,000 అదృష్టవంత భక్తులకు ప్రతీకలు. సో మెనీ ఆర్ దేర్, బట్ అన్ని కూడా ఇందులో పెట్టలేరు. ఇప్పుడు తర్వాత వాల్యూమ్స్ వస్తాయని ఇందులో ప్రామిస్ చేశారు. మరి అంటే నేను ఎస్టర్డే గాన్ త్రూ సబ్జెక్ట్. ఇట్ విల్ కంటిన్యూ అండ్ ఫర్దర్ ఆల్సో అన్నారు. ఎప్పుడు వస్తాయో అవన్నీ అది స్వామికి తెలియదు, వీళ్ళకి తెలియదు. నౌ దే ఈజ్ సెట్ ఆఫ్ గ్రూప్ ఫర్ ది సత్యం శివం సుందరం. విల్ గో త్రూ ఇట్. కనీనే సత్యసాయి బుక్స్ నా చేతిలో ఉన్న గ్రంథము ప్రథమ ప్రచురణ ఇట్స్ డన్ ఇన్ ద ఇయర్ నవంబర్ 2012 అండి. నా చేతిలో ఉన్న గ్రంథం యొక్క ప్రథమ ప్రచురణ నవంబర్ 2012లో జరిగింది. సబ్జెక్ట్ మ్యాటర్ రిలేటెడ్ టు 1980 and 85. ఫస్ట్ పబ్లిషన్ 2012 ఇన్ తెలుగు. దానికి స్టార్టింగ్ లో కన్వీనర్ సత్యసాయి బుక్స్ అండ్ పబ్లికేషన్ ట్రస్ట్ ఆయన సమర్పణ అని ఒక చిన్న వారి యొక్క వాణిని చెప్పదలుచుకున్నారు. దిస్ వాజ్ పబ్లిష్ ఇన్ ప్రశాంత నిలయం 10/7/2006. బహుశా 7వ నెల అంటే గురుపూర్ణ టైం. జూలైలో జనరల్ గురుపూర్ణం వస్తారు. ఆ టైంలో అనుకుంటున్నాను. ఏం చెప్పాడో చూద్దాం కన్వీనర్ గారు. భగవాన్ సత్యసాయి బాబా వారి దివ్య జీవిత చరిత్రను సత్యం శివం సుందరం అనే శీర్షికతో కీర్తిశేషులు ఎన్ కస్తూరి గారు 4 భాగంలో రచించారు. అందులో ప్రథమ భాగము యొక్క 1982 సంవత్సరం చెందిన సంపుటమునకు పీఠికలో ఈ కస్తూరి గారు ఈ విధంగా చెప్పారు. ఇన్ ద ఇయర్ 1982 itself he had written like this in one of the booklet. ఎవరన్నా ఫస్ట్ వాళ్ళని తీసుకుని చూసుకోండి. భగవాన్ ఆయన ఏం రాశారంటే ఆ బుక్ లో భగవాన్ బాబా వారి దివ్య జీవితంలో అవతార ప్రారంభం నుంచి 1960 సంవత్సరం వరకు గల ప్రథమ భాగము 1961 సంవత్సరంలో ప్రచురించబడినది.
ఆ తర్వాత 1979వ సంవత్సరం వరకు కొనసాగిన స్వామి దివ్య జీవిత చరిత్ర వరుసగా ద్వితీయ, తృతీయ, చతుర్థ భాగములుగా ప్రచురింపబడి పాఠవులకు అందజేయటం జరిగినది. ఆల్రెడీ హ్యాపెన్. ఆ తరువాయి సంవత్సరాలకు సంబంధించి దివ్యగాథ పంచమ భాగంగా ప్రచురింపబడుతుంది. స్వామి సత్యసాయి బాబా అవతరిస్తారు అని ఎప్పుడో నాడీ గ్రంథాలు చెప్పినట్టుగా ఈ సత్యం శివాన్స్ అందరూ రాబోయే దాని గురించి ఆయన ముందే ఫోర్కాస్ట్ చేశారు. అంటే ఆయన ఫోర్కాస్ట్ కాదు, స్వామి చెప్తే ఆయనకి ఈ 5వ భాగంతో అయిపోతుందా అంటే ఐ హ్యాడ్ 6 and 7 ఆల్సో. పాపం భక్తవత్సలమ్మ తన దగ్గర లడ్డు ఒకటే ఉంది. ఆ లడ్డు తన దగ్గర ఎవడైనా నాకు ఒక లడ్డు ఉంటే నేను వేరే వాడికి ఇవ్వమంటే అస్సలు ఇవ్వ. ఒక పువ్వు ఉందనుకో, దేవుడు సాయిబాబాకి ఇవ్వదలుచుకుంటే ఆ పక్కన వాడికి ఇస్తాడంటే ఎందుకు ఇస్తాడు? ఎవడు ఇవ్వలే. చిన్నపిల్లలే ఇవ్వలేదు. బాంబేలో వాడు గడ్డి పువ్వు పట్టుకున్నాడు, గులాబీ పువ్వును వదిలేసి. కానీ ఆవిడ చేతిలో ఒక లడ్డు ఉన్నా ఆ లడ్డును తను తినకుండా నాకు పంపించిందండి పుస్తకము. ది గ్రేటెస్ట్ పర్సనాలిటీ భక్తవత్సలం. దట్స్ కాల్ త్యాగ. ఎవడన్నా రెండించో ఒకటి ఇస్తాడు, ఉన్నది ఒకటి ఇచ్చేస్తాడు. అంటే ఎవడన్నా తెలుసా ఈశ్వరం మొత్తం ఇచ్చేసింది. ఆవిడ త్యాగమూర్తి. నాకేమి మిగులుతుంది, నేనేం తింటా? నేను ఎవరి థాట్ లైక్ దట్. ప్రాపర్టీ మొత్తం జాగా అని కూడా స్వామికి సమర్పణ చేసుకుంది. నేను చెప్పాడు అల్కాపూర్ సమితి ఎవరైనా హైదరాబాద్ లో ఉంటే అల్కాపూర్ సమితి ఇచ్చిందే సాయి కాంతారావు, స్వామి స్టూడెంట్. ఆయన వెళ్ళే జస్ట్ లైక్ ఎం గౌరి గారు ఏ విధంగా అయితే సమితిలో సాయి కాంతారావు గారు వెళ్ళే సో అదే విధంగా ఇతర భాగాలు కూడా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి ప్రచురింపబడతాయి అని ఫోర్కాస్ట్ రిటైన్ ఇన్ 1982. ఈ వరుస క్రమంలో ఇప్పటి వరకు ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థ భాగాలు ప్రచురింపబడి భక్తులకు అందజేయటం జరిగింది. అందులో మనం అయిపోయిన చతుర్థ భాగము 1980 సంవత్సరం గురు పూర్ణిమ పర్వదినం నాడు ఆవిష్కరింపబడింది. ఆ తర్వాత సరిగ్గా 25 సంవత్సరాల అనంతరం ఆలోచించండి, 1980కి 25 ఇయర్స్ కలుపుకోండి, 2000 సంవత్సరం 2006. ఆ తర్వాత సరిగ్గా 20 సంవత్సరాల అనంతరం ఎందుకు రాయలేదు? ఈ సంవత్సరాలు బట్టి నాలెడ్జ్ లేకనా? మనం రాయాలంటే పుస్తకాలు రాయలేమండి. స్వామి అనుమతి ఉంటే తప్పితే గ్రంథం నడవదు. ఆ తర్వాత సరిగ్గా 25 సంవత్సరాల అనంతరం 1980 సంవత్సరాలకు సంబంధించిన భగవాన్ బాబా వారి దివ్య చరిత్ర ఇప్పుడు అదే గురు పూర్ణిమ పర్వదిన సందర్భంగా స్వామి యొక్క 80th బర్త్డే సంవత్సరంలో స్వామి దివ్య చరణాలందరికీ సమర్పించబడింది. ఈ కార్యం ఇంతకు ముందే సరి అయిన సమయంలో లేకపోయినందుకు భగవాన్ బాబా వారికి మరియు ఆయన భక్తులకు కూడా మేము క్షమాపణ చెప్పుకున్నాం. 25 years టు నేరేట్ అబౌట్ 1980 and 85. ఆలోచించండి. అంటే ఎవడు పడితే వాడు గ్రంథాలు రాయటం నడవదు. ఈ దివ్యగాథను ఇకపై ఎప్పటికప్పుడు గ్రంథ రూపంలో అందజేసేందుకు కృషి చేయగలమని సవినయంగా మనవి చేసుకుంటున్నాము. భగవాన్ బాబా వారి దివ్య జీవితంలో 5 నుంచి 10 సంవత్సరాల కాలముకు సంబంధించిన ఒక్కొక్క భాగము చొప్పున వెంటనే ప్రచురించేందుకు కృషి చేయగలమని వాగ్దానం చేస్తున్నాం. నౌ దే ఆర్ ప్రామిసింగ్ ఫర్ ఫ్యూచర్ థింగ్స్ అన్నమాట. ఈ మా కృషిలో స్వామి దివ్యకాంతి మాకు పద నిర్దేశం చేస్తూ మమ్మల్ని ముందుకు నడిపించగలని విశ్వసిస్తున్నాం. ఆ కాంతి లేకపోతే వీళ్ళకి ఏం నడవదు. భగవాన్ బాబా వారి దివ్య ఆశీస్సులతో 2003 సంవత్సరం అక్టోబర్ నెలలో భగవాన్ దివ్య జీవిత చరిత్రకు సంబంధించి తరువాయి భాగంలో సంకలనం చేసి వెలువరించేందుకు గాను ఇన్ ద ఇయర్ 2003 చిరకాలముగా స్వామి భక్తులైన డాక్టర్ జి వెంకటరామన్, డాక్టర్ జయలక్ష్మి గోపీనాథ్ ఈవిడ ఒక అద్భుతమైన పుస్తకం రాసిందండి. ఆ గ్రంథం కూడా మేము చదువుకున్నాం, స్వామి జీవిత చరిత్ర అన్నమాట. సత్యసాయి నిత్య పారాయణ గ్రంథం, చాలా బాగుంటుంది. దానికి సంకలనం చేసింది డిఎస్ శాస్త్రి గారు. స్వామి లోపలికి పిలిస్తే కూడా నేను పోలేదు. ఆల్రెడీ స్వామి బ్లెస్ చేశారు. మళ్ళీ రెండోసారి పిలిచి నేను రానన్నాడు లోపలికి పిలిస్తే. శ్రీ బిఎన్ నరసింహమూర్తి గారు మరియు ఆర్ సీతాలక్ష్మి గారు, అందరికి తెలుసు, సుపరిచితురాలు, బాలవికాస్ గురు, అత్తరపేట. వీళ్ళతో కలిసి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ ఒక్కొక్క భాగంలో పొందుపరచబడే విషయ వివరణలు తయారు చేసే బాధ్యత నరసింహమూర్తి గారికి అప్పగించడం జరిగింది. ఇందులో కొంతమంది లేరు ఇప్పుడు. ఈ కృషిలో కమిటీ సభ్యులు మరియు శ్రీ విఎన్ ప్రహ్లాద్ ఆయనకు అవసరమైన సహాయ సహకారం అందజేస్తారు. ఈ విధంగా అప్పటి నుంచి ఈ నరసింహమూర్తి ఈ గ్రంథ రచనను ప్రేమపూర్వకమైన కృషిగా చేపట్టారు. పంచమ భాగమునకు ముందు పొందుపరచబడిన తన తొలి పలుకులో ఆయన అవతార పురుషుడైన భగవాన్ బాబా వారి దివ్య చరిత్ర రచనలో తాను అవలంబించిన విధి విధానాన్ని ఎక్స్ప్లెయిన్. నెక్స్ట్ మనం యూ కెన్ గో త్రూ దట్ తొలి పలుకు, దెన్ సార్ విల్ కంటిన్యూ. ఐ విల్ డూ తొలి పలుకు ఆల్సో. ఈ మిగిలిన గ్రంథం అంతా మీకే ఇచ్చేస్తా, నేను వింటాను. జస్ట్ లైక్ భక్తవత్సలం. సో నరసింహమూర్తి గారు ఆంగ్ల భాషలో రచించిన ఈ సత్యం శివం సుందరం పంచమ భాగమును ఈ సత్యసాయి బుక్స్ అండ్ పబ్లికేషన్ ట్రస్ట్ కార్యాలయం ఇప్పుడు తెలుగులోనికి అనువదించి భక్తులది. ఇట్స్ రిటర్న్ ఇన్ ఇంగ్లీష్ బై శ్రీ నరసింహమూర్తి. భగవాన్ సత్యసాయి బాబా వారి దివ్య జీవిత చరిత్ర గురించి వరుసగా ప్రచురింపబడే ఈ సత్యం శివం సుందరం గ్రంథం యొక్క భాగములన్నింటినీ భగవాన్ బాబా వారికి మరియు భక్తులకు కూడా పరిపూర్ణంగా తృప్తిని కలిగించే రీతిలో ఇకపై సకాలంలో అందజేసేందుకు మేము చేసే కృషిలో స్వామి దివ్య అనుగ్రహ ఆశీస్సులు లభించాలని భక్తి వినయ ప్రేమపూర్వకంగా స్వామిని వేడుకుంటున్నాం. ఎంత వినయ విధేయతలంటే భారత్ దగ్గర నేర్చుకోవాలండి, హ్యూమిలిటీ. సాయిరామమ్మ అని ఎంత ప్రేమగా ఉంటుంది పద్మ. నేను సాయిరామమ్మ ఎవడన్నా అట్లా అంటాడు ఈ రోజుల్లో, కలికాలంలో? ఎవడన్నా టచ్ చేయి రోడ్డు మీద పోయి, ఎవడన్నా టచ్ చేయి సాయిరామమ్మ థ్యాంక్ యూ అమ్మా. ఎక్కడి నుంచి వస్తుంది ఇది? అటువంటి భక్తి వినయ ప్రేమపూర్వకంగా స్వామిని వేడుకుంటున్నాము అని కన్వీనర్ గారు. ఈ టైటిల్ ఈజ్ కాల్ సమర్పణ. అంటే సమర్పణ ప్రోగ్రామ్ బాగా జరుగుతున్నాయి ఈ మధ్య. హైదరాబాద్ శివం వాళ్ళకి బాగా తెలుసు. ఒక స్పీకర్ ప్రోగ్రామ్ కాల్ సమర్పణ. నౌ ద రైటర్ బిఎన్ నరసింహమూర్తి తన యొక్క తొలి పలుకులు ఏం చెప్పాడో చూసుకున్న తర్వాత నేను కోటేశ్వరరావు గారు నేను ఎవరు, దట్ ఈస్ ఫస్ట్ టాపిక్. ఈ నరసింహమూర్తి గారు ప్రశాంత నిలయంలో గురుపూర్ణం రోజు 25 years తర్వాత అని చెప్పాడుగా, 21/7/2005 గురుపూర్ణం నాడు స్వామివారి పాదాలకు అందజేసింది. 2005లో అప్పచేసిన ఈ గ్రంథం రావడానికి తెలుగులో బుక్ ప్రింట్ కాబట్టి ఇంకా 7 years పట్టింది. 2012లో ఫస్ట్ ప్రింట్ అయింది తెలుగులో. మరి తొలి పలుకు ఈ గ్రంథ రచనకు ఉపక్రమించే ముందు దీని వలన ప్రప్రథమంగా మేలును పొందిన వ్యక్తిగా నేను భగవాన్ సత్యసాయి బాబా వారి దివ్య చరణారవిందములకు కృతజ్ఞతాపూర్వమైన ప్రణామములు అర్పించుకోవాల్సినది. సత్యబోధక ఎవ్రీబడి ఎంజాయింగ్ ది బుట్ ఇందాకన్నాడు, అంటే యూనివర్స్ ఈజ్ ఎంజాయింగ్ ది బుట్. బట్ ఎందుకంటే ముందు ఐ హావ్ టు షో గ్రాటిట్యూడ్ టు భగవాన్ దట్ స్వామి ఒక ఆలోచన ఇచ్చి ఒక గ్రూప్ ఫామ్ చేయడానికి ఇచ్చినందుకు ఐఎమ్ ఎంజాయింగ్ లాట్. ఐ హావ్ టు సే థ్యాంక్స్ టు భగవాన్. అదే మాట చెప్తున్నాడు నేను. ఈ గ్రంథ రచన ప్రారంభించినప్పటి నుంచి ఇందలి కథావస్తు నన్ను మంత్రముగ్ధం చేసినది. గ్రంథ రచనకు అవసరమైన విషయ సేకరణ మరియు ఆ అంశం గురించి నిరంతర చింత వలన ఈ రచన వ్యాసంగం నాకు ఒక స్వయం ప్రేరితమైన తపస్సుగా మారింది. తపస్సు అంటే హిమాలయాలు పోవటం కాదు, అడవులు పోవటం కాదు, నిరంతరం ఆయన గురించి ఆలోచన తపస్సు. ఈ పవిత్ర కర్తవ్య నిర్వహణలో నేను కేవలము నిమిత్త మాత్రుని మాత్రమే యథార్థము నేను పొందిన అనేక అనుభూతులుగా రోజును. అనేక పర్యాయములు ఈ గ్రంథ రచన అసంకల్పితంగా నిరాఘాటంగా సాగిపోతుంటే నేను మౌనంగా కేవలం ఒక సాక్షిభూతునిగా నిలిచాను. ఇంకా కొన్ని బలహీన క్షణాల్లో భగవద్ అనుగ్రహం ద్వారా నిరంతరాయంగా సాగిపోతున్న ఈ గ్రంథ రచన ప్రవాహంకు నేను ఆటంకంగా ఉన్నానేమో అని కూడా అనిపించింది. 300 పేజీలతో కంప్లీట్ చేద్దాం అనుకుంటుంటాడు బహుశా నరసింహమూర్తి. నేను స్వామి 500 పేజీలు చేశారు అనుకోండి, ఇంకా కంటిన్యూ చేస్తే 5 సంవత్సరాలకు 500 పేజీలు అయితే మిగిలిన సంవత్సరాలు ఇట్లాంటి డిఫరెంట్ థాట్స్ రైటర్ మైండ్. ఇప్పుడు సప్తమం మొదలు పెడితే ఇప్పుడు మొదలు పెడతాను ఎక్కడికి ఇండియాలో ఎవ్రీబడి స్పీకర్ మస్ట్ హ్యావ్ ఎన్ ఐడియా. అలాగా స్వామి ప్రలాపం చేసుకుంటూ పోతుంటే అదే పరిస్థితి రైటర్కి వచ్చింది. అటువంటి సమయాల్లో నేనే ఈ గ్రంథమునకు రచయితనేమో అనే భ్రాంతికులోని
సుఖపోల కల్పితమును చొప్పించడానికి ప్రయత్నం చేశానేమో అనిపించింది. నేను రాస్తున్నానంటే మన బుర్ర వాడతాం. పాఠకులు ఈ గ్రంథం చదువుతున్నప్పుడు నా అంతరంగ అనుభూతుల్లోని అటువంటి నిమ్నోన్నతములను సులభంగా గ్రహించారు. అప్ అండ్ డౌన్స్ వైవిధ్యభరితమైన ఈ జగన్నాటమునకు సూత్రధారి అయి నా అంతరంగం నందు అధివసించి ఉన్న ఆ అంతరంగ స్థాయిని అంతర్దృష్టిచే లోతుగా అన్వేషించి సాక్షాత్కరింపజేసుకునేందుకు ఈ గ్రంథ రచన నాకు దోహదం చేసిందని ఖచ్చితంగా చెప్పగలను. ఈ సందర్భంగా సాయి తత్వం మరియు సాయి సందేశం ఒకటే. దట్స్ నథింగ్ బట్ లవ్. అదే ప్రేమ. సాయి అంటే కేవలము జడమైన దేహము కాదు, అమృతమయమైన ఆత్మతత్వము అని స్వామి తన నిజతత్వం వెల్లడి చేస్తూ కలిగిన పలుకులు నాకు పదే పదే జ్ఞప్తికి వస్తున్నాయి. అటువంటిప్పుడు అవతార పురుషులైన భగవాన్ సత్యసాయి బాబా వారి దివ్య చరిత్రను ఎంతటి ఉత్తమ గ్రంథమైన ఏ విధంగా పరిపూర్ణంగా వెల్లడించగలదు? ఏదో వాటి నివర్తంతే. ఆ ఆదిశేషుడే 8 సంవత్సరాలు చీరా కూడా సరిపోదు నేనంగా మొత్తం రాయాలంటే. జీసస్ గురించి మాట్లాడండి అని ఎంతో ప్రేమతో మీరు నన్ను అడుగుతున్నారు. జాగ్రత్త వినండి. జీసస్ గురించి మాట్లాడాలండి అని ఎంతో ప్రేమ. ఇప్పుడు దాకా పుట్టపర్తి ట్రిప్ గురించి 5 నిమిషాలంటే కింద మీద పడి నారాయణ ఏం చెప్తారు 5 నిమిషాలు 50 గంటల సమాచారం. జీసస్ గురించి మాట్లాడండి అని ఎంతో ప్రేమతో మీరు నన్ను అడుగుతున్నారు. అయితే విశ్వమంతా నిండి నా దివ్య ప్రేమ గీతమును కేవలం ఒక శూన్య వేణువు ద్వారా నేను ఏ విధంగా పలికించగలను అని జీసస్ ప్రియశిష్యుడైన జాన్ ఒకసారి ప్రశ్నించినట్లు ఖలీల్ జిబ్రాన్ వాసిన సన్ ఆఫ్ మ్యాన్ అనే గ్రంథం అది. రామాయణం 3 ముక్కలే చెప్పండి, కట్టే కొట్టేది అది రామాయణం. ఎలా అవుతుంది? భగవాన్ బాబా వారి దివ్యతత్వం మరియు విభూతులు మనకు తెలిసిన ఈ భౌతిక జగత్తుకు మాత్రమే పరిమితం కాకపోవడం చేత ఇటువంటి గ్రంథం కూడా వాటిని పరిపూర్ణంగా వర్ణించలేని విషయం యథార్థమే. ఎవరు వర్ణిస్తాడండి? కొంతమంది భక్తుల గురించి చెప్తారు. 1980-85 మధ్య కాలంలో భగవాన్ బాబా వారు తమ దివ్య సంకల్పం అనుసరించి చేపట్టిన కార్యక్రమాల గురించి ఈ చిన్న గ్రంథంలో విశదీకరించడానికి చేసిన ఈ కృషి అత్యల్పమైందని విన్నవించుకుంటున్నాను. స్మాల్ అటెంప్ట్. భగవాన్ దివ్య జీవితంలోని ఈ 5 సంవత్సరాల కాలంలో భౌతిక పరిధిలో ఆయన చేపట్టిన ముఖ్య పథకముల వివరణ బట్టి ఈ పుస్తకమునకు అనుబంధంగా చేర్చడం జరిగింది. ఈ పట్టిక ఆయా తేదీలో భగవాన్ బాబా చివరిలో ఏం చేస్తారంటే ఒక ఇండెక్స్ అన్నమాట. 80 నుంచి 85 కార్యక్రమాల ఒక క్రోడీకరించి ఒక పట్టిక పెట్టాడు. బుక్లు ఉన్న చివరిలో చూస్తుంది. ఈ గ్రంథం 12 అధ్యాయములుగా విభజించబడింది. అందులో భగవాన్ బాబా వారి దివ్య జీవితంలోని కొన్ని ముఖ్య ఘట్టములు మరియు ఆయన అవతార కార్యక్రమం ప్రధాన అంశములు వివరించబడినాయి. ఈ గ్రంథములో చారిత్రక ఆధారంతో కూడిన భగవాన్ సత్యసాయి అవతార గాథను ఒక క్రమ పద్ధతిలో అన్నమాట అత్యంత ప్రామాణికతో వివరించడానికి ప్రయత్నం జరిగింది. ఇందా కనుక లాస్ట్ లో వచ్చిన మాటలే భగవాన్ దివ్యలీలలు మహిమలు పన్నీటి జరిగింది ఇందాక మనం అనుకున్నాం. వీటి పరమ ప్రయోజనము భౌతిక పరిధిలో కూడా ఈ వస్తు ప్రపంచమును చైతన్యపరిచి ముందుకు నడిపించి ఒక దివ్య శక్తి ఉన్నదనే విశ్వాసమును సంశయాత్మలు మనసు నలిపారు. ఇందాక అనుకున్న శరీరం అవుతున్న శరీరం కదలదు. ఏముంది? ప్రాణశక్తి. ప్రాణశక్తిని సరిపోయిందా? ప్రాణశక్తిని కదిలించే ఒక దివ్య శక్తి. నేను బాగా అనుకున్నాను. బాడీ కదలదు. బాడీ కదలడానికి లోపల ప్రాణశక్తి అవుతున్నాం. ప్రాణశక్తి కూడా కావాలంటే ప్రాణశక్తి కూడా ఇచ్చిన చైతన్య శక్తి ఆత్మిక పవర్. ఐన్స్టీన్ లాంటి వాడు అన్నాడు ఏదో ఉంది సంథింగ్ ఇస్ దేర్ అన్సీన్ పవర్ నడుపుతోంది. లేకపోతే కింద పడకుండా ఎలా తిరుగుతున్నాయి గ్రహాలు? రోడ్డు మీద 2 స్కూటర్లే గుద్దుకుంటారు. నిన్న ఎవడో గుద్దుకుంటే తిట్టుకోబోతుంటే వాడు నోరు చేస్తే నోట్లో బీడి పెట్టాడు. ఇద్దరు బీడి కాకుండా కొట్టుకోవడం మర్చిపోయారు. రోడ్డు మీద యాక్సిడెంట్. రోడ్డు మీద యాక్సిడెంట్ అవుతుంది. గ్రహాలు ఉన్నాను కూడా గుద్దుకోకుండా ఎలా తిరుగుతున్నాయి? ఎవడు పట్టుకున్నాడే కింద పడకుండా ఆగుతాను భూమి. సూఫీ మతం చెందిన రూమి అనే ఒక నిగూఢ తత్వవేత్త ఏ విషయమైనా హృదయాన్ని స్పృశించి అక్కడ హత్తుకున్న తర్వాతనే మేధస్సు గ్రహించాలి. అదండి మన పాటలు కావచ్చు, మన మాటలు కానీ టచ్ ది హార్ట్ అండి. బ్రెయిన్ టచ్ కావడం ఏముందండి? 10 పాటల శనార్థ శాస్త్రాలు అది పాత గ్రంథాలు వేసింది. అందులో 14 పద్యాలు ఉంటే ఏకరు పెట్టి ఎవరికి అర్థం లేదు. అని నువ్వు కంటదూస్తుంది. The word that you spoken, the bhajan that you sing. ఒక మాట మాట్లాడంటే టచ్ ది హార్ట్. భగవంతుడు హృదయాన్ని కదిలించాలి.
ఈ విధంగా మేధస్సును నొప్పించకుండా హృదయానికి హత్తుకునే రీతిలో ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తున్న సాధకుని ముందుకు నడిపించడమే ఈ గ్రంథం యొక్క ప్రధాన లక్ష్యము. అన్నాడు 650 మంది ఎలా మెయింటైన్ చేస్తున్నారు అని చెప్పి. నేను ఎవరు మెయింటైన్ చేయడానికి? మొదటి అధ్యాయమైన నేను ఎవరులో భగవాన్ బాబా వారి అవతార ప్రారంభం నుంచి ఇప్పటి వరకు తన నిజతత్వం గురించి ఆయన అప్పుడప్పుడు స్వయంగా వెల్లడించిన సంఘటనల గురించిన సింహావలోకనం పొందుపరచబడింది. అంతేకాక ఇందులో కథావస్తు పట్ల రచయిత వైఖరిని స్పష్టపరుస్తూ రాబోయే అధ్యాయాల్లో ప్రస్ఫుటమైన శైలి మరియు రీతులకు మార్గదర్శకంగా తీసుకున్నాడు ఫస్ట్ చాప్టర్. రెండవ అధ్యాయంలో భగవాన్ బాబా వారి బాల్యంలో జరిగిన కొన్ని ముఖ్య సంఘటనలు బ్రాకెట్లు ఇంతకుముందు సత్యం శివసుందరం పుస్తకం యొక్క 4 సంపుటంలో గ్రంథస్థం చేయబడనివి నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఫస్ట్ అండ్ సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ వాల్యూమ్. ఈ సెకండ్ చాప్టర్ లో ఇవ్వడం జరిగింది చైల్డ్హుడ్ లో. మూడవ అధ్యాయమైన భూతల స్వర్గము కాశ్మీర్ సందర్శనంలో భగవాన్ బాబా వారు 1980 సంవత్సరంలో జూన్ నెల జరిపిన ఢిల్లీ మరియు కాశ్మీర్ పర్యటన వృత్తాంతం వర్ణించబడింది. 1980 సంవత్సరాల మధ్య కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతదేశంతో భగవాన్ బాబా వారు జరిగిన విస్తృత పర్యటనకు అధ్యాయం ప్రతీక. ఇదే సమయంలో భారత ప్రభుత్వంలోని విశ్వవిద్యాలయ గ్రాంట్ల కమిషన్ చే విశ్వవిద్యాలయంగా పరిగణింపబడిన సత్యసాయి ఉన్నత విద్య సంస్థ పక్కన వెంకటేశ్వరరావు ఉన్నది, పక్కన ద్రవిడ ఉంది, ఇక్కడే ద్రవిడిస్తాడు అన్నాడు. నీకెందుకు? నేను చెప్పినట్టు చెప్పన్నాను. డౌటింగ్ స్వామి పక్కన ఉన్న డౌటింగ్ తో చాలా మంది ఆయన అంటుకున్నా కూడా డౌటింగ్ తో ఉంటూనే ఉంటారు. ఈ సత్యసాయి విషయం హైయర్ లేని నెలకొల్పడం నిస్సందేహంగా అతి ముఖ్యమైన సంఘటన. అందువలన 4, 5, 6 అధ్యాయంలో ఈ పరిగణిత విశ్వవిద్యాలయ ఆవిర్భావము మరియు నిర్వహణకు సంబంధించిన ఇతివృత్తం యొక్క ఎడ్యుకేషన్ గురించి ఈ యొక్క 4 చాప్టర్స్ 4, 5, 6 వివరణకు నియోగించబడినాయి. ఈ 3వ అధ్యాయంలో విశ్వవిద్యాలయ ఆవిర్భావం గురించే కాక భగవాన్ తమ విద్యార్థులు, అధ్యాపకులు మరియు విశ్వవిద్యాలయ పరిపాలన సిబ్బంది యొక్క భవితవ్యమును ఏ విధంగా తీర్చిదిద్దుతున్నారో, తద్వారా సంస్థ యొక్క భవిష్యత్తును ఏ విధంగా గట్టి పునాది వేశారో వివరిస్తాయి. ఆ తర్వాత 2వ అధ్యాయంలో అనగా విశ్వవ్యాప్తమైన దివ్య ప్రేమతత్వము మరియు ప్రాపంచకమైన పేరు ప్రతిష్టలు భగవంతుని దివ్యాశిస్సులు అనే శీర్షికలు కలవు. భగవాన్ బాబా వారి అవతార ఉద్యమంలో అత్యంత ప్రధానమైన అంశమైన మానవ హృదయాల్లో ప్రవేశించి వారి జీవితాల పడవది సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్. మన ఏమి సంస్థ లక్ష్యం కూడా అదే పెడుతున్నారు, ఇండివిజువల్ ట్రాన్స్ఫర్మేషన్. ఎవరినో బాగు చేయడానికి మనం సంస్థ పెట్టలేము, మనం బాగుపడడానికి వచ్చాం. అందుకని మీరు రాండి, బాగుపడి మనం బాగుపడితే చాలు అనే మహత్తర కార్యమును స్వామి ఏ విధంగా అత్యంత నైపుణ్యంతో నిర్వహిస్తున్నారో తెలియజేస్తారు. 1984 సంవత్సరం భగవాన్ బాబా అవతార కార్యక్రమంలో వైద్య రంగం సంబంధించి ఒక మైలురాయి వంటిది. ఆ సంవత్సరంలో ప్రశాంతి నిలయంలోని సత్యసాయి జనరల్ హాస్పిటల్ యొక్క విశాలమైన నూతన భవనం ప్రారంభోత్సవం జరిగింది. ఇది ఎప్పుడు 56 ప్రాంతంలో చేశారు, కానీ దాని స్వామి 84లో ఎక్స్పాన్షన్ చేశారు. 9వ అధ్యాయమైన దివ్య బిషప్ కోరలు లో భగవాన్ బాబా వారికి నెలకొల్పబడిన ప్రశాంతి నిలయం మరియు వైట్ఫీల్డ్ వల్ల సత్యసాయి జనరల్ ప్రథమ వైద్యోదేవ బిషప్ రుద్రంలో, నాకు ఇద్దరికి ఆ మాట తెలియదు, ప్రథమ వైద్యోదేవ బిషప్ ఆ రుద్రంలో అంటే బిషప్ గౌరవం తెలిసింది. హాస్పిటల్ యొక్క వివరణ ఉంటుంది. అంతేకాక హెల్త్ ఈజ్ వెల్త్, ఆరోగ్య పరిరక్షణ గురించి భగవాన్ బాబా వారి ఆలోచన విధానము మరియు వారి అనూహ్యమైన వ్యాధి నివారణ శక్తి కూడా ఈ అధ్యాయంలో వివరింపబడినది. 10వ అధ్యాయమైన బృందావనంలో నూతన మందిర నిర్మాణం. భగవాన్ బాబా వారు 1944 సంవత్సరంలో మొట్టమొదటిసారి బెంగళూరుకు వచ్చేయడంతో స్వామికి ఏమిటో బెంగళూరుకి వెళ్ళే ముందే స్వామి చెన్నైకి వచ్చారు. ది ఏజ్ ఆఫ్ 16 years. బెంగళూరు మాత్రం 1944లో వెళ్ళారంటే 18 సంవత్సరాలు అప్పుడు కూడా. బెంగళూరు వచ్చేయడంతో ప్రారంభమై తేదీ 26/4/84 తేదీ జరిగిన త్రయీ బృందావనం ప్రారంభమవుతుంది. ఎప్పుడు త్రయీ బృందావనం అంటే 26/4/1984. 11వ అధ్యాయం నమే పార్థాస్తి కర్తవ్యంలో సత్యసాయి సేవా సంస్థ ప్రధాన కార్యక్రమాలు ఏంటి, వాట్ ఈజ్ అవర్ డ్యూటీ, రెస్పాన్సిబిలిటీ సత్యసాయి ఆర్గనైజేషన్, ఏం చేయాలి, మళ్ళీ భజన చేసుకుంటూ వస్తే సరిపోయిన వారానికి ఒకసారి. ఈ సత్యసాయి సేవా సంస్థ 4వ ప్రపంచ సమ్మేళనము మరియు 1985 సంవత్సరంలో
అత్యంత వైభవం, చాలా మంది అటెండ్ అయి ఉంటారు. స్వామి 60th బర్త్డే ఆ రోజు పుట్టుపడి అంటుంటారు. మా అత్తగారు చెప్పుకుంటారు. అబౌట్ 60th బర్త్డే చివరిగా 12వ అధ్యాయమే జగద్గురు. 1980 85 సంవత్సరం మధ్య భగవాన్ బాబా వారి దివ్య ప్రబోధాల సారాంశము 5 years essence was written as జగద్గురు in last episode. ఫైనల్ గా పాఠకులు ఈ గ్రంథం చదువుతున్నప్పుడు అవతార్ కూర్చున్న వైభవం ప్రతిఫలించి భక్తుల కథలు భగవాన్ బాబా వారి దివ్య జీవిత గ్రంథ రచనకు ఉపకరణంగా వినియోగించబడ్డాన్ని గమనించగలరు. ఇందులో ఒక్కొక్క భక్తుని కథ భగవాన్ బాబా వారి ప్రేమ అనుగ్రహాలకు పాత్రైన వందలు వేల అదృష్టవంతమైన భక్తులకు ప్రతీకలని చెప్పవచ్చు. ఈ గ్రంథంలోని అంశంల యొక్క ప్రామాణికతను కాపాడేందుకు గాను ఇందులో నేను కేవలం ప్రత్యక్షంగా ఇంటిలో సేకరించిన భక్తుల బ్రాకెట్లో ప్రపంచ ప్రఖ్యాతి ఒకరిద్దరు భక్తులు తప్ప అనుభవాలు మాత్రమే పొందుపరిచారు. ఈ కలెక్టెడ్ ద మెటీరియల్ పర్సనల్లీ. అంతేగాక ఒక ప్రశ్నావళి కూడా తయారు చేసి భక్తులకు అందజేసి వారి నుంచి స్వయంగా సమాధానం అడిగారు. అంటే చెప్పడమే కాదు, అందుకని అప్పుడప్పుడు ఈ గ్రూప్ లో ప్రశ్నలు కూడా వేసుకుంటాం అన్నమాట. నిందా కూడా అడిగాడు, వాకిని చెప్పేది నన్ను ఒక అడిగాడు, నేను ఎందుకు పోలేదు చెప్పి నాకు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను పోలేదు. అక్కడ పద్మా రవీంద్ర మా డిస్ట్రిక్ట్ బాలవిక ఇన్ఛార్జ్ కూడా అయింది. ఈ వారు అన్ని వాహిని చదివారు కదా, ఇంకా కొట్టుకొట్టలేదు. ఈ సత్యసాయి సాహిత్యములకు పితామహునిగా పేర్కొనబడిన భక్తుడిగా నాకు పితృ సమానులు. ఆయన ఒక్కడిగా మనం కూడా. వారి జీవితము మరియు రచనలు నాకు స్ఫూర్తిదాయకములు. ఆయనకు నేను ప్రకృతంగా కృతజ్ఞత అభివందనములు అర్పించవలసి ఉన్నది. ఆ తర్వాత భగవాన్ బాబా వారి యందు తమకు గల అపారమైన ప్రేమతో ఈ గ్రంథ రచనకు సహకరించిన అనేక మంది భక్తులకు నేను రుణపడి ఉన్నాను. ఈ గ్రంథం రావడానికి ఎంతో మంది సాయం చేస్తారు. ఒక ఆయనకు నచ్చమూర్తే కాదు, అందరి కథా వస్తు మరియు రచనాపరమైన అనేక అమూల్య సలహాలు అందించిన ఈ సత్యసాయి బుక్స్ అండ్ పబ్లికేషన్ ట్రస్ట్ కన్వీనర్ కెఎస్ రాజన్ గారు, అందరికి తెలిసిన ట్రస్ట్ సభ్యులు మరియు సత్యం శివం సుందరం కమిటీ సభ్యులకు నా కృతజ్ఞతలు. విషయ సేకరణలో విస్తృత కృషి చేసి గ్రంథ రచన సక్రమైన పద్ధతిలో కొనసాగేట్టు చేసి కథావస్తు యొక్క రూపకల్పనలో అమూల్యమైన సహాయం అందించిన విఎస్ ప్రహ్లాద్కు నేను ప్రత్యేకంగా కృతజ్ఞత. ఎవరికైనా తెలుసుండదు విఎస్ ప్రహ్లాద్ అంటే. ఈ గ్రంథ రచనకు పిన్నలు, పెద్దలు, వయోవృద్ధులు, ఎందులో మహానుభావులు నాకు ఎన్నో విధాలుగా తోడ్పడ్డారు. వృద్ధాయత అపరాధం జ్యేష్ఠాయ కనిష్ట ఎప్పుడు వదిలిపెట్టుకోము. అందుకే మహాయుడు. పిన్నలు, పెద్దలు, జ్యేష్ఠాయ కనిష్టాయ ప్రథమైతే అపరాజాయత, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు. వారందరికీ నా కృతజ్ఞతలు. అనేక మంది ప్రముఖ వ్యక్తులు అమూల్యమైన తమ కాలమును వెచ్చించి తమ దివ్య అనుభూతులను నాతో పంచుకున్నారు. ఇంకా కొందరు భగవాన్ బాబా వారు స్వదస్ఫూరితో తమకు రాసిన లేఖలను, అర్జున చక్కని ఫోటోలను నాకు పంపారు. అందులో కొందరి గురించి ఈ గ్రంథంలో అక్కడక్కడ ప్రస్తావించడం జరిగింది. అన్నింటినీ మించి గ్రంథ రచనకు సంబంధించిన విషయంలో నాతో చర్చించి నాకు ఎంతో స్ఫూర్తిని, మనోధైర్యాన్ని అందించి చక్కని భావాలు స్ఫురింపజేసిన సాయి సోదరులు సి శ్రీనివాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. బృందావనంలో నా సహా ఉద్యోగులు అంటే ఈయన ఈ వర్కుడే నరసింహమూర్తి గారు బృందావనం క్యాంపస్ లో పనిచేస్తారు. బృందావనంలో సహ ఉద్యోగులు సంజయ్ సహాని, రుచిరు చేశాయి. ఈ రెండు పేర్లు మేము అందరం వినవాళ్ళే. గ్రంథ రచనలో భాష మరియు విషయపరమైన ఉపయుక్త సలహాలు అందించారు. ఈ సత్యసాయి గ్రామము ముద్దినహల్లిలోని నా పూర్వ సహోద్యోగి కె వసంతరాజు శ్రద్ధతో గ్రంథము ఆమూలంగా చదివి కోటేశ్వరరావు గారు వారి బావగారు సినిమావు గారింటికి సార్ వెరిఫై చేశారు. అప్పుడు నేను రోజులు ఇప్పుడు సార్ పేరు ఇప్పుడు బుక్ లో ఉంచాను. రాయడం ఎత్తు, ఆమూలాగ్రం చదివి అవసరమైన చోట్ల మార్పులు చేయడం పెద్ద ఎత్తు. వీరందరికీ నా కృతజ్ఞత తెలుపుకుంటున్నాడు అన్నాడు రచయిత. ఈ సత్యసాయి విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థులు మరియు ప్రస్తుతం నా సహోద్యులైన శ్రీ రాజీవ్ రాజన్, సాయి మనోహర్, రఘుపతి రాజు అనేక విధాలుగా నాకు తెలుపుకుంటాను. పేర్లు తెలిస్తే గుర్తు చేసుకోండి. ముఖ్యంగా శ్రీ రాజీవ్ రాజన్ గ్రంథ రచన గురించిన అన్ని విధాలు శ్రమించాను. బెంగళూరు చెందిన చిత్రకారులు శ్రీ సురేష్ గ్రంథములకు ముఖపత్ర రచన చేశారు. శ్రీ కెకే మిస్త్రి మరియు నా సహ ఉద్యోగి డాక్టర్ సిఎన్ సుందరేశన్ తమ వద్దన ఫోటోలను ఈ గ్రంథంలో ప్రచురించడానికి అందజేశారు. ఏ అధ్యాయంలో ఏ ఫోటోను పొందుపరచాలనే విషయంలో శ్రీ సాయి రూపక్, శ్రీ మహాబలేశ్వర్, శ్రీ రవి సహకరించారు.
బెంగళూరు చెందిన శ్రీ టిఎస్ వెంకటరామన్, శ్రీమతి అండ్ శ్రీ జయశంకర్లు నేను ఇంటర్వ్యూ చేసిన వ్యక్తుల కథనమును రాసిపెట్టారు. నేను వీరందరికీ రుణపడి ఉన్నాను. చివరగా మనకు అత్యంత ప్రీతిపాత్రులైన భగవాన్ సత్యసాయిబాబా వారి ప్రేమవనంలో పుష్పించిన సత్యం శివం సుందరం పంచమ భాగం అనే ప్రేమకు కుసుమమును ఒక తోటమాలిగా ఆ ప్రభు దివ్య చరణారు విందాల వద్ద భక్తి వినయపూర్వకంగా సమర్పించుకుంటున్నాను అనే బిఎన్ నరసింహపు గారు ప్రశాంతి నిలయంలో 21/7/2005 గురుపూర్ణిమ వ్యవసాయరామ్ అండి. శ్రీ కోటేశ్వరరావు గారు గ్రంథంలో పెట్టారండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి యొక్క దివ్య శ్రీ చరణాలకు మనందరి తరఫున హృదయపూర్వక ప్రణామాలు. సాయేశ్వరాశ్రయో మత్య సత్యధర్మపరాయణ ఆపవ్యాధి విశుద్ధాత్మ యాతి సత్య సనాతనం. అలాంటి స్వామివారి యొక్క పాదపద్మాలకు హృదయపూర్వక నమస్కారాలు చేసుకుంటూ ఈరోజు ఎంతో రసవత్తరంగా ఉంది కార్యక్రమం. ఆ కార్యక్రమంలో భాగంగా సత్యం శివం సుందరం 5వ పార్ట్ ప్రారంభించడం. దాంట్లో కన్వీనర్ గారి యొక్క సందేశాలు 2 ఉన్నాయి. ఆ 2 సందేశాలలో ఈ గ్రంథం యొక్క ప్రాశస్త్యం, ప్రింట్ చేయటంలో ఉన్నటువంటి ఇబ్బందులు, వాళ్ళు ఫేస్ చేసినటువంటివన్నీ కూడా వారు చెప్పడం జరిగింది. తర్వాత తొలి పలుకులో గురువు గారు చెప్పారు ఈ అన్ని ఏ అధ్యాయంలో సత్యం శివం సుందరం ఏ పార్ట్లో ఏమి ప్రతిఫలింపజేశాం, ఏ విషయాలు తెలియజేయడం జరిగింది, దాంట్లో ఇంకా చెప్పబడినటువంటి విశేషాలు ఇక్కడ చెప్పబడుతున్నాయని చెబుతూ దీంట్లో 12 అధ్యాయాలు ఉన్నాయని, ఆ 12 అధ్యాయాల్లో ఏ అధ్యాయంలో ఏం చెప్పబడుతోందో ఒక స్థాళీపులాకన్యాయంగా గురువు గారు మనకు దిగ్దర్శనం చేయించారు. దాంట్లో ఇప్పుడు సత్యం శివం సుందరం 5వ పార్ట్లో 12 అధ్యాయాలు ఉన్నాయి. 12 అధ్యాయాల్లో 1వ అధ్యాయం పేరు నేను ఎవరు. ఆ అధ్యాయంలోకి మనం ఇప్పుడు అడుగు పెడదాం. అది మే నెల ప్రారంభంలో కొడైకెనాల్లో ఒకనాటి రమణీయ ప్రభాత సమయం, అంటే ఉదయం సమయం అన్నమాట. సాయి స్మృతి భవనంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా హాల్లో ఆశయంలో ఉన్నారు. ఆ వేసవిలో మనోహరమైన వేసవి విడిది కొడైకెనాల్కు స్వామితో పాటు వెళ్ళిన అదృష్టవంతులైన కొందరు విద్యార్థులు, అధ్యాపకులు మరియు భక్తులు స్వామిని పరివేష్టించి ఉన్నారు. ఉదయం పూట అల్పాహారం పూర్తయిన తర్వాత అప్పుడప్పుడు జరిగే ఉల్లాసభరితమైనటువంటి ఇష్టాగోష్ఠి సమయం అది. స్వామి విద్యార్థులను ఉద్దేశించి నా ప్రశ్నకు సరైన సమాధానం చెప్పిన వారికి ఒక ప్రత్యేక బహుమతిని ఇస్తాను అని చెప్పారు. ఇక్కడ స్థూలంగా ఒకటే చెప్పారు, ఇది కొడైకెనాల్, స్వామివారు కూర్చొనున్నారు, అందరూ పరివేష్టించున్నారు. వారందరినీ ఉత్సాహంగా కొడైకెనాల్ వేసవి విడిదిలో ఒక చిన్న ప్రశ్న వేయబోతున్నారు. ఇప్పుడు స్వామి ఏం ప్రశ్న ఒకసారి చూద్దాం. అది ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి వారందరిలో ముఖ్యంగా విద్యార్థుల మనస్సుల్లో స్వామి అడగబోయే ప్రశ్నల గురించి ఊహాగానంతో పాటు ఉత్కంఠ కూడా నెలకొన్నది. సాధారణంగా స్వామి ఇటువంటి సందర్భాల్లో పురాణ ఇతిహాసాల నుండి కొన్ని సన్నివేశముల గురించి కానీ కొన్ని పాత్రల గురించి కానీ విద్యార్థులను ప్రశ్నిస్తారు. కానీ ఆ రోజు మాత్రం స్వామి వేసినటువంటి ప్రశ్న చాలా విలక్షణమైనది, విశిష్టమైనదేను. విద్యార్థులకు తనను చూపిస్తూ నేను ఎవరు అని ప్రశ్నించారు. ఈ పేరాల మొత్తంలో జీవమైనటువంటిది స్వామి ప్రశ్న వేస్తా ఉన్నారు. ఆ ప్రశ్న ఏమిటంటే నేను ఎవరు అనేటువంటి ప్రశ్న వేశారండి. ఆ ప్రశ్న వినగానే విద్యార్థులందరూ తడుముకోకుండా ముక్త కంఠంతో భగవంతుడు అని హాలు ప్రతిధ్వనించేలాగా గట్టిగా సమాధానం చెప్పారు. ఇక నేను అనగానే మనకు ఒకటే స్థిరమైనటువంటి అభిప్రాయం, స్వామి భగవంతుడు అనేటువంటిది స్థిరమైనటువంటి అభిప్రాయం. కాబట్టి ఎక్కువ మంది నోట నేనెవరు అని ప్రశ్న వేయంగానే స్వామి వారు మీరు భగవంతుడు అని సమాధానం చెప్పారండి. ఆ ప్రశ్న చాలా సామాన్యమైనదని వారి భావన. కానీ బాబా చిరునవ్వు నవ్వి సరైన జవాబు కాదు అన్నారు. దాంతో ప్రతి ఒక్కరూ దిగ్భ్రాంతి చెందారు, ఆలోచనలో పడ్డారు. ఇంతలో ఒక విద్యార్థి స్వామి మీరు శివశక్తి స్వరూపులు అన్నాడు. ఈ సమాధానం స్వామికి ఆమోదయోగ్యమవుతుందన్నట్లుగా అందరూ స్వామి వైపు చూశారు.
స్వామి సుందర వదనారవిందంపై ఒక అందమైనటువంటి దరహాసం మెరిసింది. సరైన జవాబు కాదు అన్నారు మళ్ళీ స్వామి. ఇందాక భగవంతుడు అంటే కాదన్నారు, ఇప్పుడు మీరు శివశక్తి స్వరూపులని అన్నారు, అది కూడా కాదన్నారు. స్వామి యొక్క దివ్య చమత్కార భరితమైన చిలిపితనం అభివ్యక్తమవుతున్నటువంటి అనుభూతి కలిగింది అక్కడ చేరినటువంటి చాలా మందికి. ఒక విద్యార్థి కొంచెం ధైర్యం తెచ్చుకొని, స్వామి మీరు శ్రీకృష్ణ భగవానుని పునరవతారం అన్నాడు. అప్పుడు స్వామి బిగ్గరగా నవ్వి సరైన జవాబు కాదు అని మరలా చెప్పారు. ఇప్పుడు భగవంతుడు అంటే కాదన్నారు, శివశక్తి స్వరూపులు అంటే కాదన్నారు, శ్రీకృష్ణ భగవాన్ని పునరవతారం అని మరొక విద్యార్థి అంటే అది కూడా కాదన్నారు. అక్కడ ఉన్న ఒక వయోవృద్ధుడైన భక్తుడు స్వామి మీరు సర్వదేవతా స్వరూపులు అన్నాడు. ఇంకో ఆయన మంచి ఓల్డ్ మ్యాన్. స్వామి నుండి మళ్ళీ అదే వ్యాఖ్య, ఇది సరైన జవాబు కాదు. దీంతో అక్కడున్న చిన్న పెద్ద అంతా నిశ్చేష్లయ్యారు. వాతావరణం అంతా గంభీరంగా మారిపోయింది. ఇంతలో ఒక భక్తుడు స్వామి మీరు ఎవరో మీరే మాకు తెలియజేయండి అని నిస్సహాయంగా అభ్యర్థించాడు. ఇన్ని ప్రశ్నలకు కూడా సమాధానం సరైనది కాదు అని అంటున్నారు కాబట్టి ఇక చిట్ట చివరికి ఒక ఆయన చొరవ తీసుకొని ఇప్పుడు మీరెవరో మీరే తెలియజేయండి స్వామి అన్నారు. అప్పుడు భగవాన్ గంభీరమైనటువంటి స్వరంతో భావగర్భితంగా నేను నేనే అని ప్రకటించారు. ఇక్కడండి ఇది కీలకమైనటువంటి పదంగా మనం గుర్తుపెట్టుకోవాలి. నేను నేనే అని ప్రకటించారు. అక్కడున్న ప్రతి ఒక్కరూ ఇదా సమాధానం అన్నట్లు మనసారా ఆనందించారు. ఎంత చక్కటి సమాధానం, ఏవేవో వెతుక్కుంటున్నాం ఇందాక నుంచి, ఇంత సింపుల్ గా ఉంది ఆ సమాధానం అని వారంతా కూడా ఆనందించారు. ఆ హాలంతా హాస్యభరిత ఆనందపూరిత వాతావరణం నెలకొన్నది. కానీ స్వామి మాత్రం తమ గంభీర ముద్రను వేడలేదు. స్వామి యొక్క గాంభీర్యాన్ని చూచి అందరూ సర్దుకొని కూర్చున్నారు. స్వామి ఇచ్చిన ఈ క్రింది వివరణతో వాతావరణం అంతా పూర్తిగా అలౌకికంగా మారిపోయింది. అంటే ఆధ్యాత్మిక పరంగా మారిపోయింది. సర్వమునకు నేను ఆధారము అన్నారు స్వామి. సర్వమునకు నేను ఆధారము. దీంట్లో భగవద్గీతలో ఒక్క మాట ఉంది, బీజం మాం సర్వభూతానాం అన్నారు. ఈ నేనును అది ఇది అని వ్యవహరించడం ద్వైత భావంతో కూడినది. నేను నేనే అని చెప్పడం అద్వైతము లేక ఏకత్వ భావన. ఇదే పరమ సత్యము. ఈ నేను అనే తత్వమే భగవంతుడు. ఆత్మ, పరమాత్మ, బ్రహ్మ, రామ, కృష్ణ, అల్లా, యెహోవా అనే వివిధ నామములతో వ్యవహరింపబడుతున్నది. చూసారు, చిన్న గమ్మత్తుంది ఇక్కడ. ఈ నేనుని కొంతమంది అది అంటారు, కొంతమంది ఇది అంటారు. అంటే ఆ నేను ఈ నేను అని అర్థం అన్నమాట. ఇక్కడ ద్వంద్వభావంతో కూడిందని చెబుతూ స్వామి నేను నేనే అని చెప్పడం ఇది అద్వైతం అని చెప్పారు. ద్వైతానికి అద్వైతానికి ఒక చిన్న మెడుకు చెప్పారు ఆయన. చెరుకు గడ ఉంటుందండి, ఆ చెరుకు గడ అక్కడ పెట్టామనుకోండి, ఇట్ ఈజ్ కాల్డ్ అద్వైతం. చెరుకు గడ అంటాం దాన్ని. ఆ చెరుకు గడని మంచి పిప్పి చేసి, పిప్పిని ఒక పక్క రసం ఒక పక్క గ్లాసులో కనుక పెట్టినట్టయితే అది ద్వైతం అండి. చెరుకు గడ అద్వైతం. ఆ చెరుకు గడని పిప్పి చేసి, ఆ పిప్పి ఒక పక్క రసం ఒక పక్క కనుక పెట్టామనుకోండి, ఇట్ ఈజ్ కాల్డ్ ద్వైతం అని సింపుల్ గా చెప్పారు. కాబట్టి అది ఇది అంటే ద్వైతం అవుతుంది, కానీ నేను నేనే అనేటువంటిది అద్వైతం అని స్వామి చక్క చెప్పారు. అవతార తత్వము మనమ గర్భమైనది మరియు నిగూఢమైనది. అవతారతత్వం అంటే అంత సామాన్యమైనది కాదు, చాలా రహస్యంతో కూడినటువంటిది. మర్మ గర్భం అంటే అగోచరమైంది అనే అర్థం ఇక్కడ వస్తుంది. రహస్యమును ఎవరో ఛేదించలేరు. అవతార పురుషుడు ఎప్పుడు మానవాళికి ఒక చిక్కు ప్రశ్నగానే మిగిలి ఉంటాడు. ఇప్పుడు కానీ లేదా భవిష్యత్తులో కానీ మానవాళి అంతా ఏకమై వేల కొలది సంవత్సరాలు తపస్సు చేసినా అన్వేషించినా కానీ నా నిజతత్వమును మీరు గ్రహించలేరు అని భగవాన్ ఒక సందర్భంలో ప్రకటించారు. నిజమే కదండి. ఎప్పుడు భగవంతుని యొక్క తత్వాన్ని తెలుసుకోవటం ఎవరి వల్ల కూడా కాదు. మరి భవిష్యత్తును కూడా చెప్పలేరు. వర్తమానము, భవిష్యత్తు, భూతం ఒక భగవంతునికి మాత్రమే తెలుస్తాయి తప్ప
ఎవరికి తెలియదు. అందుకని గీతలో కూడా అన్నాడు కచ్చిన్మాం వేతి తత్వత అన్నాడు. మనుషులు ఎంతమంది ఉంటారయ్యా, కోట్లాది మంది. అందుట్లో చాలా మంది, కొద్ది మంది నా కోసం ప్రయత్నం చేస్తారు. ఆ కొద్ది మందిలో ఏ ఒక్కడే మాత్రమే నన్ను ఆనంద బ్రహ్మ అనేటువంటి స్థాయికి వస్తాడు. కాబట్టి ఎవరో ఒకరు మాత్రమే నన్ను తెలుసుకుంటారు అని చెప్పలేరు. నా యొక్క నిజతత్వాన్ని ఎవరు గ్రహించలేరు అని కూడా చెప్పారు. అవతారమూర్తి తన భూత భవిష్యత్తులతో పాటు సకల జీవరాశుల భూత భవిష్యత్ వర్తమాన జీవితముల ఎరుకను కలిగి ఉంటారు. అయితే మానవునికి తన భూత భవిష్యత్ జీవితం గురించే తెలియదు. చివరకు తన వర్తమాన జీవితంలో ముందు జరగబోయేది ఏమిటో కూడా అతనికి తెలియదు. అటువంటిది మానవుడు అవతార తత్వమును ఏ విధముగా అర్థం చేసుకోగలరు? భగవద్గీతలో చిన్న ఉదాహరణ ఇచ్చాడు. అర్జునుడితో అంటున్నాడు, బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద తత్వాన్ని నత్వం వేత్త పరంతప అన్నాడండి. ఏమయ్యా, నువ్వెన్నో జన్మలు ఎత్తావు, నేనెన్నో అవతారాలు ఎత్తాను. నేను ఎత్తినటువంటి అవతారాల గురించి కానీ, నువ్వు ఎత్తినటువంటి అంటే నువ్వు జన్మించినటువంటి ఎన్నో జన్మల గురించి కానీ నాకు తెలుసు. తాన్యహం వేద తత్వాన్ని, అవన్నీ కూడా నాకు తెలుసు. నత్వం వేత్త పరంతప, నీకు ఏదీ తెలియదు అన్నాడు. గట్టిగా మొన్న ఏ కూర తిన్నావో అని అడిగితే మనం చెప్పలేం. గత జన్మ గురించి మనం ఏం చెబుతామండి? కాబట్టి అటువంటిది మానవుడు అవతార తత్వమును ఏ విధంగా అర్థం చేసుకోగలడు? చేసుకోలేడు. మానవ మాత్రుడు కాదు అని భగవంతుడు తేల్చి చెప్పాడు. కానీ భగవంతుడికి మాత్రము తన యొక్క జీవరాశుల యొక్క భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో జరిగిన ప్రతి సందర్భం కూడా ఆయనకి రికార్డెడ్ గా ఉంటుంది. నేను ఎటువంటి తీవ్ర అన్వేషణలకు అతీతుడను అని చెబుతున్నారు స్వామి. ఎంతో అన్వేషణ చేస్తాం మనం భగవంతుడి కోసం, ఆయన యొక్క తత్వం కోసం. మీరు చేసేటువంటి అన్వేషణలకి నేను అతీతుడను, ఎట్టి కొలమానములకు అందని వాడను. మీరు ఎట్టి నుంచి కొలుచుకున్నా సరే మీ కొలతలకి నేను అందను. నా దివ్య ప్రేమ తత్వమును గురించి గుర్తించి ఏ కొద్దిగానైనా ఆ ప్రేమను అనుభవించిన వారు మాత్రమే నా దివ్యతత్వమును అనుమాత్రంగానైనా తెలుసుకునేటువంటి అవకాశం ఉన్నది అని చెప్పారు స్వామి. ఇక్కడ చిన్న విషయం చెప్పారండి. నేనే అనేటువంటి సందర్భంలో ఒకసారి స్వామి, నేను మీ అందరికీ మీ తల్లిదండ్రులు పెట్టినటువంటి పేర్లు వేరుగా ఉన్నాయి, కానీ నేను పెట్టినటువంటి పేరు ఏకంగానే ఉన్నది. ఆ పేరు నేనే అని స్వామి చెబుతూ, మీ యొక్క అంతర్యామిని నేను, మీ యొక్క హృదయ వాసిని నేను అని ఒకసారి చమత్కారంగా చెప్పడం జరిగింది. అలాగే ప్రేమయే ఆత్మ అన్నారు, ఆత్మయే ప్రేమ అన్నారు. కాబట్టి మీరంతా కూడా ప్రేమ స్వరూపులే అని కూడా స్వామి చెబుతున్నారు. కొన్ని లేఖల్లో అటండి స్వామివారు ఇట్లు నీ ప్రేమ అని కూడా కొన్ని లేఖల్లో ఆ పురాతన కాలంలో రాసేవారట. అది అట్లాంటి ప్రేమతత్వం స్వామిది. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఇటువంటి సత్యముని వెల్లడి చేశారు. దేవగణములు మహారుషులు సైతం నా మూలాధార తత్వమును గ్రహించలేరు. సమస్త దేవతలకు ఋషులకు కూడా నేనే ఆధారమును. ఇందాక చెప్పారు బీజమాన్ సర్వభూతానాం అని చెప్పారు కదండి. కాబట్టి అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని లోకములకు నేనే ఆధారము అని స్వామి చెప్పటం జరిగింది. కాబట్టి ఓ అర్జున, ప్రాణికోటి యొక్క భూత భవిష్యత్ వర్తమానములనే నాకు తెలుసు. ఇందాక చెప్పారు కదండి, తాన్యహం వేద సర్వాణి అన్నాడు. నీ యొక్క భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నీ కూడా నాకు తెలుసు, కానీ నన్ను ఎవరు తెలుసుకోలేరు అంటే నత్వం వేద పరంతప. నన్ను ఎవరు, ఇంత కోట్లాది జీవరాశుల్లో నా గురించి ఎవరు తెలుసుకోలేరు అని చెప్పారు. ప్రఖ్యాత హాలీవుడ్ చలనచిత్ర రచయిత, నాటక రచయిత అనేటువంటి అర్నాల్డ్ షూమన్ ఒకసారి భగవాన్ బాబా వారిని మీరు భగవంతుడా అని సూటిగా ప్రశ్నించాడు. స్వామి ఆ ప్రశ్నకు, ఒక చీమ సముద్రపు లోతును కొలవగలదా? ఒక చేప ఆకాశం యొక్క స్వరూపమును కనుగొనగలదా? నేను భగవంతుణ్ణే, ఇది సగం వరకు మాత్రమే నిజం, నీవు కూడా భగవంతుడివే, ఇది పూర్తిగా నిజం అని జవాబు చెప్పారండి. అంటే ఎన్ని కులమాలను వేసుకున్నా సరే నహి సర్వహా సర్వం జానాతి అని ఉన్నది. ఎవరు ఎన్ని చేసినా సరే మానవాళిలో కూడా నాకు అన్నీ తెలుసు అనుకుంటాం, ఒక్కోసారి నిజంగా తెలియదు. ఆ సముద్రానికే ఎత్తుంటే తెలియదుటండి. సముద్రం ఉంది, పర్వతం ఉంది,
ఈ సముద్రం లోతే తప్ప దానికి ఎత్తు తెలియదు. అలాగే ఆ సముద్రానికి ఎత్తు తప్ప లోతు తెలియదు. కాబట్టి ఈ ప్రపంచంలో, ఈ లోకంలో అన్ని తెలిసినటువంటి వాడు ఎవడో లేడు. అంత హిమాలయ పెద్ద పర్వతానికి కూడా లోతంటే ఏమి తెలియదు, అంగుళం లోతంటే ఏమిటో దానికి తెలియదు. ఇంత బ్రహ్మాండమైనటువంటి పసిఫిక్ సముద్రానికి కూడా ఒక అంగుళం ఎత్తు అంటే ఏమిటో తెలియదు. కాబట్టి నన్ను ఎవరయ్యా, నన్ను తెలుసుకోగలిగినటువంటి వీరుడెవడు అని స్వామి చమత్కారంగా అన్నారు. మరొక సందర్భంలో మరొకరితో నన్ను గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించడం కంటే నీవెవరో తెలుసుకునే ప్రయత్నం చెయ్యి. మన వేదాలు కూడా వేచి అవుతున్నాయి. ముందు నువ్వు తెలుసుకో, కోహం అని ప్రశ్న వేసుకో. నేనెవరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేనేం చేయాలి, నా జీవిత గమ్యం ఏమిటి, ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి నీవెవరో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయి. నువ్వు తెలుసుకుంటే నన్ను గురించి తెలుసుకోగలవు. కాబట్టి నువ్వు నేను ఒకటే కాబట్టి, నువ్వు కూడా దేవతా స్వరూపుడమే కాబట్టి ముందర నిన్ను గురించి నువ్వు తెలుసుకుంటే నన్ను గురించి తెలుసుకున్నట్టే అని స్వామి చక్కగా నర్మగర్భంగా చెప్పారు. ఇక్కడ మన గురించి మనం ఎంతవరకు తెలుసుకోగలిగాము, బాబా తన గురించి తనంతట తాను ఎంతవరకు మనకు ఎరుకపరిచారో అంత పరిధి వరకు మాత్రమే మనము బాబాను అర్థం చేసుకోగలము. ఇక్కడ మనంతా ఉన్నాం, కోట్లాది మంది భక్తులు ఉన్నారు, స్వామి యొక్క భక్తులు. వీళ్ళందరికీ కూడా పర్సెంటేజీలు ఉన్నాయి. అంటే ప్రతి ఒక్కరూ 100% స్వామి యొక్క తత్వాన్ని తెలుసుకోగలిగిన వాళ్ళు ఎవరు లేరు. కొన్ని శాతాలు ఉన్నాయి, 10%, 20%, 30%, ఇలా శాతాల ప్రకారం మనం కొలమానం వేయాల్సిందే. కానీ మరి అంటే ప్రతి వాడికి కూడా ఒక కొలమానం ఉంది, ఆ మేధస్సు ఉంది, ఆ ధీశక్తి ఉన్నది. ఆ ధీశక్తి మేరకే స్వామి యొక్క తత్వాన్ని తెలుసుకోగలుగుతాడుగా తప్ప అంతకంటే పైకి వెళ్ళలేడు. బాబా తన జీవితంలోని వివిధ దశల్లో విభిన్న వ్యక్తులకు విభిన్న పద్ధతులతో తన దివ్యత్వం గురించి పరిచారు. చూడండి, ఒక్కోళ్ళకి ఒక్కో రకం. అంటే మరి అందరికీ ఒకే విధానం కుదరదు బోధనలో. అందుకని రకరకాల వ్యక్తులకు రకరకాల విధానాల్లో రకరకాల ఉపమానాలతో ఆయన స్వామి యొక్క అవతార తత్వాన్ని సోదాహరణంగా చెప్పడం జరిగింది. ఇదంతా కూడా సత్యోపనిషత్తులో మనకు చక్కగా ఉంటాయి ఆ ఉదాహరణలన్నీ కూడా. కనీసం చాలా చిన్న లెవెల్ వాడికి కూడా అర్థమయ్యేటట్టుగా ఉంటాయి అన్నమాట. ఈ విధముగా చేయడానికి గల కారణం కూడా స్వామియే ఒక సందర్భంలో ఇలా వివరించారు. అన్ని అవతారముల వలె శ్రీకృష్ణుడు కూడా తన అవతార తత్వమును గురించి చుట్టూ ఉన్న ప్రజలు తాను వెల్లడించే వాస్తవాలను ఎంతవరకు అంగీకరించగల స్థితిలో ఉన్నారో పరీక్షిస్తూ మెట్టుమెట్టుగా కొద్దిగా క్రమక్రమంగా తెలియజేస్తూ వచ్చాడు. కాబట్టి ఒక బోధకుడికి ఉండాల్సినటువంటి గొప్పతనం అదనమాట. ఎక్స్పైరింగ్ టీచర్ అంటే ఆయన అనమాట. అందుకనే నిజంగా గీతాచార్యుడు అని మనం శ్రీకృష్ణ పరమాత్మకు అన్నాం. ఆయన తన యొక్క అవతారత్వాన్ని ఎక్కడ ఎలా చెప్పాలి, ఏ మోతాదులో చెప్పాలి, ఏ స్థాయిలో చెప్పాలి, ఏ భాషలో చెప్పాలి, ఏ పదజాలంతో చెప్పాలి అనేటువంటిది ఆ శ్రీకృష్ణ పరమాత్మకు మాత్రమే చెల్లింది. ఆ ఎదుటివాడి యొక్క స్థాయిని బట్టి ఒక పిల్లవాడిని ఎత్తుకోవాలంటే తల్లి వంగాలి. ఇక్కడ వంగటం అంటే నేను ఇక్కడ ఏం దాసోహం అంటాం కాదు. ఇక్కడ ఆ విధంగా ఒక పిల్లవాడిని ఎత్తుకోవడానికి తల్లి ఏ విధంగా అయితే వంగుతుందో అవతార పురుషులు కూడా భక్తుని యొక్క సౌలభ్యం కోసం ఆ విధంగా ఒక్కోసారి స్థాయికి తగ్గి మరి స్థితిని మార్చుకొని గతిని మార్చుకొని మరి వాళ్ళకి అనుకూలంగా చేసినటువంటి సందర్భాలు కూడా మనకున్నాయి. ప్రస్తుత అవతారంలో కూడా అదే జరుగుతున్నది. ఆనాడే కాదు, ఈనాడు కూడా దివ్యత్వ చిహ్నములు, లీలలు, మహిమలు, అవతార పురుషుల యొక్క దివ్యతత్వమును జనబాహుళ్యమునకు తెలియజేసే నిమిత్తమే ఈ రోజు మన స్వామి మరి చిన్నప్పటి నుంచి కూడా చదువుకునే రోజుల నుంచి కూడా రకరకాలైనటువంటి బహుమతులు పిల్లలకి తన తోటి సహచరులకు అందించడం జరిగింది. ఇవన్నీ కూడా ఏవైనా సరే, లీలలు కానీ మహిమలు కానీ ఏవైనా సరే మరి అవతార తత్వాన్ని ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలాగా తెలియచేయడం కోసమే తప్ప అవన్నీ అవతార తత్వానికి నిదర్శనలే తప్ప అవి ప్రదర్శనలు కావు అనేటువంటి విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అవతార పురుషుల యొక్క దివ్యతత్వమును జనబాహుళ్యమునకు తెలియజేసేటువంటి నిమిత్తమే ఆయన చేసేటువంటి మహిమలు లీలలు కూడా. ఈ సాయిబాబా ఎవరో మరొక సాయిబాబా మాత్రమే సమగ్రంగా తెలుసుకోగలరు. అంతేకాదు స్వామి ఈ సందర్భంగా నా గురించి నేను చెప్పకపోతే మరెవరు చెప్పగలరు అని కూడా ప్రశ్నించారు.
నిజంగా చూడండి, స్వామి అంతటి వారు సాయిబాబా ఎవరో తెలుసుకోవాలంటే మరొక సాయిబాబా మాత్రమే తెలియగలరు అన్నారు. రావణ యుద్ధం ఎలా ఉంది అని అడిగారు. రావణుడు చేసినటువంటి యుద్ధం ఎలా ఉంది అని ప్రశ్న వేశారు వెనకటి రోజుల్లో. రావణ యుద్ధం రావణ యోరివా అన్నారు. అంటే రావణ యుద్ధం లాగానే ఉన్నది అని సమాధానం చెప్పారు ఆ రోజుల్లో. కాబట్టి ఒక సాయిబాబాని అర్థం చేసుకోవాలంటే మరొక సాయిబాబా రావాల్సిందే అనేటువంటి సమగ్రంగా స్వామి ఇంకెవరు ఆ స్థాయికి తగినటువంటి అవతార పురుషుణ్ణి యొక్క తత్వం తెలుసుకోవాలంటే మరొక అవతార పురుషుడు రావాల్సింది తప్ప. అందుకనే షిరిడి సాయి యొక్క అవతారంలో నుంచి వచ్చినటువంటి వాడు కాబట్టి సత్యసాయి ఆ షిరిడి సాయి యొక్క అవతార తత్వాన్ని తెలుసుకోవాలంటే మళ్ళా సత్యసాయికి మాత్రమే సాధ్యం అవుతుంది తప్ప మరి ఎవరికి సాధ్యం కాదు అనేటువంటిది కూడా ఇక్కడ నర్మగర్భంగా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంది. అంతేకాదు స్వామి ఈ సందర్భంగా నా గురించి నేను చెప్పకపోతే మరెవరు చెప్పగలరు? చెప్పండి ఒక్కోసారి. అసలు ఎదుటివాడు బాధ ఏమిటో మనకు తెలియాలి అంటే వాడు చెప్పాలి కదా. అలాగే ఆ అవతార పురుషుడు కూడా ఒక్కోసారి మనకు స్థాయి దిగి మన భక్తుల యొక్క సౌకర్యార్థము, భక్తుల యొక్క మరి తెలుసుకోవడం కోసం ఆయన స్థాయిని దిగాల్సిందే, చెప్పటంలో తప్పేం లేదని చెప్పారు. తన అవతారోద్యమ వ్యాప్తికి అవసరం అని భావించినప్పుడల్లా మానవాళిపై అపారమైన కరుణతో స్వామి తనను గురించి తాను ఎన్నోసార్లు తెలియజెప్పడం జరిగింది. స్వామి ఎన్నోసార్లు తన యొక్క తత్వాన్ని ఎంతో సరళమైనటువంటి భాషలో, సరళమైనటువంటి ఉపమానాలతో ఎన్నో విశేషంగా చెప్పడం జరిగింది. దేనికంటే మనకు ఎంత సులువుగా చెబితే అంత బాగా అర్థం అవుతుంది, అంత హృదయానికి హత్తుకునేలాగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశం మాత్రమే స్వామి భక్తుల పట్ల ప్రేమాతిశయము చేత స్వామి తనను గురించి తాను అనేక సత్యములను వెల్లడించినప్పుడు భక్తులు అపారమైన ఆనందార్థిలో ఓలాడేవారు. ఒక్కోసారి స్వామి చెబుతున్నటువంటి ఆ వచనామృతం, ఆ బోధామృతం నిజంగా అది అమృతప్రాయం కాబట్టి నిజంగా వాళ్ళు ఆ మధు బిందువుల్ని ఒక తేనె నాకేటువంటి పిల్లాడు ఎంత కళ్ళు మూసుకొని ఆస్వాదిస్తాడో ఆ సుధా బిందువుల్ని ఆ విధంగానే మన భక్తులు కూడా స్వామి యొక్క అమృత భాండాన్ని పంచుతున్నప్పుడు ఆ అమృతాన్ని గ్రోలుతూ అనంతమైనటువంటి ఆనందాన్ని పొందినటువంటి సంఘటనలు ఉన్నాయని అక్కడ చెబుతున్నారు. భగవాన్ బాబా వారు స్వయంగా ప్రకటించినట్లుగా స్వతసిద్ధమైన దివ్య శక్తులు ప్రజ్ఞానము కలిగి ఉన్నప్పటికీ తాను వెల్లడించే సత్యాలను ప్రజలు అర్థం చేసుకొని ఆమోదించగల స్థితికి చేరుకునేటట్లు వారిని సిద్ధపరిచినటువంటి తర్వాతనే స్వామి క్రమక్రమంగా అంచెలంచెలుగా తన దివ్యత్వమును బహిర్గతం చేసేవారు. ఈ పద్ధతి ఈనాటికి కొనసాగుతూనే ఉన్నది. ఒక ఉపాధ్యాయుడు పాఠం చెప్పాలి అంటే అప్పటిదాకా గందరగోళంగా ఉన్నటువంటి క్లాసుని ఒక అటెన్షన్ లో పెట్టి, ఒక డిసిప్లిన్ లో పెట్టి, అంటే వాళ్ళని వినడానికి సంసిద్ధులను చేసి రెడీనెస్ లో పెట్టుకొని అప్పుడు పాఠం చెబుతాడు నిజంగా ఒక ఉపాధ్యాయుడు. అలాగే మనం అదే పోలికతో మనం కనుక స్వామిని ఆలోచిస్తే స్వామి తను ఎక్కడైతే ఉన్నారో ఆ వేదికను ఆ విధంగా సిద్ధం చేసుకొని వాళ్ళందరినీ సంసిద్ధనం చేసుకొని వాళ్ళ హృదయాలన్నీ విప్పారేలాగా చేసుకొని వాళ్ళ యొక్క మానసిక పరిస్థితి స్టడీనెస్ గా ఉన్నదో చూసుకొని అప్పుడు మాత్రమే తన యొక్క దివ్యత్వ బోధ చెప్పటానికి, తన యొక్క వచనామృతాన్ని అందించడానికి ప్రయత్నం చేస్తారు అని చెప్తున్నారు. నిజంగా ఇది చాలా ఎంతో గొప్ప విషయం. ఇది ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉందని అప్పుడు ఈ పుస్తక రచన సమయంలో కూడా వారు చెప్పడం జరిగింది. 1968వ సంవత్సరం జూన్ మాసంలో కూడా బొంబాయిలో ఉన్న సమయంలో నవకాల్ అనే గుజరాతీ పత్రిక సంపాదకుడు తన మహిమలను గురించి అడిగిన కొన్ని ప్రశ్నలకు స్వామి ఎంతో దయతో ఈ విధంగా సమాధానం ఇచ్చారు. నవకాల్ అనేటువంటి గుజరాతీ పత్రికా సంపాదకుడు ఒకసారి ఇంటర్వ్యూ చేశారండి గురువు గారిని, మన స్వామిని. ఆయన వేసేటువంటి ప్రశ్నలు, మన స్వామి చెప్పేటువంటి సమాధానాలు ఒక్కసారి మనకు కూడా ఎంతో ఎన్లైట్మెంట్ గా ఉంటాయి. ఒక్కసారి చూద్దాం. ప్రశ్న చూడండి. మీరు ఈ దివ్య శక్తులను ఎప్పటి నుండి ప్రకటిస్తూ ఉన్నారు అని ప్రశ్న వేశాడు ఆయన సంపాదకుడు. స్వామి, నా బాల్యం నుండి బడిలో నా చుట్టూ చేరినటువంటి పిల్లలకు నేను చాక్లెట్లు, గోళీలు ఇంకా కొన్ని వస్తువులను సృష్టించేవాడిని అని చెప్పారు స్వామి. ఇది నాకు బాల్యం నుంచే ఉందయ్యా ఈ అలవాటు, ఈ సృజన శక్తి, అద్భుతమైనటువంటి సృష్టి చేసి నేను వారికి పంచినటువంటి సందర్భం ఉందని చెప్పారు. తర్వాత ప్రశ్న, బాబా ఏ వయసులో మీకు ఈ శక్తి సంక్రమించింది
ఈ సృష్టించడం, ఎదురువాడికి ఇవ్వటం అనేటువంటిది మీకు ఎప్పుడు సంక్రమించిందని అడిగారు. స్వామి నా పుట్టుక నుండి అని చెబుతూ కొన్ని క్షణాలు మళ్ళీ ఆగి అంతకు పూర్వము నుండి అన్నారు. దేనికి అనాల్సి వచ్చిందంటే, ఇందాక మనం చెప్పుకున్నాం, బహుని మే విదిత అని జన్మాని తవ చార్జున అని ఒక మాట అన్నారు భగవద్గీతలో. ఏమయ్యా, నువ్వెన్నో జన్మలు ఎత్తావు, నేనెన్నో అవతారాలు ఎత్తాను. నువ్వు ఎత్తినటువంటి జన్మలన్నీ నాకు తెలుసు, నేను ఎత్తినటువంటి అవతారాలన్నీ నాకు తెలుసు అంటంలో మళ్ళా సరి చేసుకొని ఆయన ఏం చేశారంటే, నా పుట్టుక నుంచే కాదయ్యా, అంతకు పూర్వం నుంచి కూడా నాకు తెలుసు అన్నారు. ప్రశ్న అంటే మీరు చెప్పేది అంటూ అర్ధోక్తిలో ఆగిపోయాడు, ఆశ్చర్యచకితుడయ్యన్నాడు. అంటే మీరు చెప్పేది ఏమిటో నాకు అర్థం కాలేదు అన్నట్టుగా మాట్లాడాడు ఎవరు సంపాదకుడు. స్వామి అంటే నేను చెప్పేది, నా జన్మ నేనే సంకల్పించుకున్నాను, మీ జన్మ మీ చేతుల్లో లేదు. కానీ నా యొక్క పుట్టుక, నా అవతారం యొక్క ఆవిర్భావం నా చేతుల్లో ఉంది. సామాన్య మానవులు తమకు కాబోయేటువంటి భార్యను కానీ భర్తను కానీ ఎంచుకోగలరు. లోకంలో ఎవరైనా సరే కోరినటువంటి భార్యను 32 పెళ్లి చూపులు చూసినా తను కోరినటువంటి అమ్మాయిని చేసుకుంటాడు. ఎన్ని పెళ్లి చూపులు జరిగినా తనకు కావలసినటువంటి భర్తను ఎంపిక చేసుకుంటుంది మన మామూలుగా లోకంలో. కానీ రామ కృష్ణ అవతారంలో కుమారుడే తన తల్లిని నిర్ణయించుకోవడం జరిగింది. అవతారాలు అట్ట కాదు. మరి తల్లిని నిర్ణయించుకున్నది కుమారుడే తల్లిని నిర్ణయించుకున్నాడు. నిజంగా బాబా గారిని చూస్తే తల్లిదండ్రులను కూడా ఆయన నిర్ణయించుకున్నాడు. నేను ఏ స్త్రీమూర్తికి పుట్టాలి, ఏ పురుషుడికి పుట్టాలి, ఏ దంపతులకు నేను బిడ్డగా జన్మించాలి అనేటువంటిది ఒక ఉదాత్తమైనటువంటి ఆలోచన ఒక స్వామివారు చేయగలిగారు. ఆవిర్భావం కూడా సర్వులపై ప్రేమను వర్షించడానికి. ఇంతకీ దేనికి ఈ అవతారం యొక్క ఉద్యమం? కేవలం ప్రేమను వర్షించడానికి. ప్రేమైక స్వరూపులు స్వామి. అలాంటి ప్రేమని అపారంగా మనపై కురిపించి మనల్ని అలరించి మనల్ని మురిపించాలనే స్వామి యొక్క ఉద్దేశం. ఆ ప్రేమ ద్వారా ధార్మిక జీవనమును పెంపొందించడానికి. మరి మామూలుగా మన పెడసరం పిల్లాడు కొడితే తిడితే వెండవు కాబట్టి నమ్రతగా చెప్పాలి. అలాంటి ఎప్పుడు నమ్రతగా చెప్పాలంటే మనకేం కావాలి? ప్రేమ అనేటువంటి పదార్థం కావాలి. కాబట్టి ఈ లోకంలో దుష్ట శిక్ష రక్షణలో దుష్టలను శిక్షించడానికి కాదు వచ్చింది స్వామి. వాళ్ళందరినీ కూడా సన్మార్గమును వీడి తెరిగించువారలా పట్టి కాపాడితే దేశ నాకు అని స్వామి అన్నారు. కాబట్టి అలాంటి వాళ్ళందరినీ కూడా సంస్కరించాలి అంటే వాడిని మన దోవలో తెచ్చుకోవాలి. మన దోవలో తెచ్చుకోవాలి అంటే మన దగ్గర ఒక పదార్థం ఉండాలి. ఆ పదార్థం అల్లరి పిల్లాడిని మన తల్లి ఒళ్ళోకి చేర్చుకోవాలి అంటే నమ్రతగా మాట్లాడాలి, ప్రేమగా మాట్లాడాలి, ఆలించాలి, లాలించాలి, బుజ్జగించాలి. అలాగే అదే తత్వంతో స్వామి ప్రేమతత్వాన్ని ఎన్నుకున్నారు. ప్రేమైక స్వరూపులైనారు, ప్రేమావతారి కాగలిగారు. విద్యార్థిగా బాల్యంలో సత్యం తన తోటి విద్యార్థులకు అసంఖ్యాకంగా మిఠాయిలు, పెన్నులు, ఇతర వస్తువులు తన సంచి నుండి పంచిపెడుతూ వాళ్ళు సహజంగానే అలా పంచిపెడుతుంటే వాళ్ళు సహజంగానే ఆశ్చర్యంలో మునిగిపోయేవారు. ఏది కోరితే అది ఇచ్చేవారు. నాకు పెన్ను కావాలంటే పెన్ను ఇచ్చేవారు, మిఠాయి కావాలంటే మిఠాయి ఇచ్చేవారు. ఆ మిఠాయిలో కూడా మళ్ళా రకం, ఒకటికి లడ్డు, ఒకటికి ఇంకోటి. ఈ విధంగా ఏది అడిగితే అది ఇస్తుంటే నిజంగా వాళ్ళంతా కూడా ఎంతో ఆశ్చర్యంలో మునిగిపోయేవారు ఆ రోజుల్లో. వాటిలో చాలా వస్తువులు ఆ ప్రాంతంలో ఎక్కడ లభ్యమయ్యేవి కావు. చూడండి, ఒక పెన్ను ఉంది, ఒక రేనార్ పెన్ అనుకోండి, ఒక ప్రసాద్ పెన్ అనుకోండి. ఆ రోజుల్లో మేము చదువుకునే రోజుల్లో ఆ స్థలాలకు కూడా పేర్లుండేవి. అలాంటి వస్తువులు పోనీ ఎక్కడన్నా మార్కెట్లో ఉన్నాయని చూస్తే ఎక్కడ లభ్యమయ్యేవి కావు. నీకు ఇవన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయి అని వారు అడిగినప్పుడు నా అధీనంలో ఒక గ్రామ దేవత ఉన్నది, ఆవిడ నేను ఏది కోరితే వాటిని ఇస్తుంది అని చాలా సహజమైన రీతిలో జవాబిచ్చారు. ఆ జవాబుతో వారు తృప్తి పడేవారు. ఆనాడు ఆ విధంగా వారు అర్థం చేసుకొని అంగీకరించే రీతిలోనే వారికి సమాధానం చెప్పేవాడిని. తర్వాత ఒక సందర్భంలో స్వామి వెల్లడించారు. నిజంగా ఇది వాస్తవమా? ఎవరు అక్కడ గ్రామదేవత లేదు, ఇవ్వటం లేదు, కానీ వాళ్ళ సంతృప్తి పరచడం కోసం మాత్రమే ఆ సమాధానం చెప్పారు. తన యొక్క దివ్యమైనటువంటి హస్తం నుంచి సృజించినటువంటి సంగతి మాత్రం ఆయన ఇట్లా చమత్కారంగా ఒక గ్రామదేవత మీద పెట్టి ఇవ్వటం జరిగిందే తప్ప వాళ్ళని తృప్తిపరచడం కోసం చేసినటువంటి జవాబు ఇది. ఆనాడు ఆ విధంగా వారు అర్థం చేసుకొని అంగీకరించే రీతిలోనే వారికి సమాధానం చెప్పేవాడినని తర్వాత ఒక సందర్భంలో స్వామి వెల్లడించారు.
కేవలం తిండి తీర్థాదులు భౌతిక సుఖాలతోనే తమ జీవితాలకు క్షేమము భద్రత ఎమిడి ఉన్నవనే అజ్ఞానంలో మునిగి దయనీయ స్థితిలో ఉంటూ నిగూఢము అత్యంత వైభవోపేతము ఉన్నతము మరియు శాశ్వతము అయినటువంటి అమృత స్థితి అంటూ ఒకటి ఉన్నదనే ఎరుకయే లేని సమకాలీన జనాన్ని లేత వయసులో ఉన్న ఈ అవతారమూర్తి విశేష శ్రమ కోర్చి తమ దివ్యత్వమును మరియు అవతార కార్యక్రమం గురించి తాను చేసే సత్య ప్రకటనలను స్వీకరించగల మానసిక స్థాయికి ఎదిగేటట్టుగా తీర్చిదిద్దారు. చూడండి, ఆ రోజుల్లో ఆహారము, నిద్ర, భయ, మైథునము అని చెబుతుంది శాస్త్రం. ఈ 4 ఉంటే చాలు, ఇక మనకేం అక్కర్లేదు. కానీ అట్లా కాదు. అలాంటి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని, అంటే ఎంతసేపటికి సంసార పంక నిమగ్నమైనటువంటి వాళ్ళని కాస్త ఎన్లైట్మెంట్ కలిగించి మనం దేనికి వచ్చాము, మన జీవిత గమ్యం ఏమిటి, మన జీవిత లక్ష్యం ఏమిటి, మన ఆధ్యాత్మికలో ఎలా పయనించాలి, ఆ ముక్త మార్గాన్ని ఎలా పొందాలి అనేటువంటి వివేచన స్థాయికి ఎదిగేలాగా చేసి తన ఎదురుగా ఉన్నటువంటి భక్తుల్ని వారికి హితోపదేశం చేసేవారు స్వామి. అంటే వాళ్ళని మానసికంగా ఆ స్థాయికి తీసుకొచ్చేటువంటి వారు అన్నమాట. అంత శ్రమపడేవారు. అలాంటి ఒక బండరాయి, అంటే ఒక గుండరాయని వారికి తేజవంతమైనటువంటి జ్ఞానవంతమైనటువంటి ఆలోచన దేహన కలిగినటువంటి స్థాయికి తీసుకురావటం అంటే, మరి ఒక గుండ్రాయిని మూళ్ళు చేయటం అంటే ఎంత కష్టం చూడండి. అంత కష్టం పడ్డారు స్వామి. అలాంటి మానసిక స్థాయికి ఎదుటి ఉన్నటువంటి భక్తులు ఎదిగేలా చేయడానికి ఆయన ఎంతో నానా అవస్థలు పడ్డారు. వాళ్ళని తీర్చిదిద్దారు కూడా. వ్యధాభరితమైనటువంటి ప్రాపంచిక మనుగడనే పట్టుకొని వ్రేలాడుతున్నటువంటి మానవుని తన నిజతత్వమును గుర్తించే ఉన్నత స్థాయికి చేర్చడానికి ఆ సత్యసాయి ప్రభువు ఎంతటి ఓర్పును ప్రదర్శిస్తున్నారో, హృదయ వేదనను అనుభవిస్తున్నారో మనం ఊహించుకోవాల్సిందే. నిజంగా ఒక పిల్లవాడికి ఒక టీచరు ఎంత చెప్పినా రాకపోతే ఎంత బాధపడతాడో, అలాగే ఒక అవతారమూర్తిగా, ఒక ప్రేమైక మూర్తిగా ఎంత చెప్పినా వీళ్ళకి అర్థం కావట్లేదేంటి, వీళ్ళని ఎలా మార్చాలి, వీళ్ళని ఎల్కేజీ నుంచి యూకేజీకి ఎలా మార్చాలి అని అప్పుడప్పుడు చమత్కరిస్తూ వారి యొక్క ఉత్తరణ కోసం ఆ విధంగా ఎంత తాపత్రయపడ్డారో నిజంగా మనం ఊహించుకోవాల్సిందే. అయితే ఇంతటి శ్రమను, వేదనను స్వామి ఎందుకు అనుభవిస్తున్నారు అని ప్రశ్నించుకుంటే, అది స్వామి తనంతట తాను మానవ జాతి ఉద్ధరణ కొరకు చేపట్టిన అవతార కార్యక్రమం కావడం వలనే. చూడండి, మరి స్వామి వచ్చింది మనందరినీ ఉద్ధరించడం కోసమే. మనందరినీ ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థితికి, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదిగేలాగా చేసి స్వామి యొక్క అవతార తత్వాన్ని పురోధి చేసి ఎలాగైనా సరే వీళ్ళని మరి ఆ జ్ఞాన సంపన్నులుగా చేసి ఆ ముక్తి మార్గం వైపు ఆధ్యాత్మికంలో ఎదిగేలాగా చేయడమే స్వామి యొక్క మన ఉద్ధరణ కార్యక్రమం. కాబట్టి అది దానివల్ల అందుకోసమే ఆయనంత తాపత్రయపడ్డారు. ఈ విషయాన్ని గురించి భగవాన్ బాబా వారు ఒకసారి, నేను నటరాజును, ప్రప్రథమ నాట్యాచార్యుడను, ఆ విశ్వ నృత్యంలో మీకు ఒక్క అడుగు నేర్పటంలో నేను పడే శ్రమ, ఆవేదన నాకొక్కనికే తెలుసు అని చెప్పారు. నిజంగా చూడండి, ఒక నాట్యాచార్యుడు నాట్యం నేర్పేటప్పుడు ఏమీ తెలియనటువంటి ఎదురుగా అమాయకుడైనటువంటి బిడ్డకి ఆ అడుగులేసేటటువంటి తత్వాన్ని నేర్పాలి అంటే మొట్టమొదట ఎంత కష్టపడతాడో, అలాగే ఆలు నేర్పేటువంటి టీచరు మనకు ఆలు రావటం కోసం ఓనమాలు దిద్ద పెట్టేటువంటి టీచర్ ఎంత కష్టపడుతుందో మనకు ఓనమాలు రావడానికి. అంటే ఆ విధంగా ప్రాథమిక జ్ఞానం కూడా లేనటువంటి ఆ భక్తులకు అలాంటి ఒక నటరాజు, నాట్యాచార్యుడు నాట్యం నేర్పటానికి ఎంత అవస్థలు పడతాడో మన స్వామి కూడా ఈ విశ్వ నృత్యంలో, అంటే ఈ జగన్నాటకం అనేటువంటి ఈ నాట్యశాలలో ప్రతి అడుగును కూడా ఎలా వేయాలో నేర్పడం కోసం ఆయన పడేటువంటి శ్రమ, వేదన ఒక స్వామివారికే తెలుసు తప్ప ఎవరికీ తెలియదు అనేటువంటిది ఇక్కడ మనకు తెలుసుకోవాలన్నమాట. పెద్దలు పెనలు అనేటువంటి తారతమ్యం ఇక్కడ ఆపుదాం సార్. అలాగే సార్. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు సత్యవంశ సుందరం 5వ భాగము గురువు గారితో ఇంట్రడక్షన్, అలాగే ఫస్ట్ ఎపిసోడ్ నేనెవరు అనేటువంటి దాంట్లో కొన్ని అమూల్యమైనటువంటి విషయాలు, స్వామి యొక్క మానసిక వేదన, మన కోసం పడినటువంటి ఆరాటము, ఇవన్నీ కూడా ఎన్నో చాలా చిత్రాచిత్రమైనటువంటి విషయాలు, ఎంతో అనుభూతులు ఇవాళ వచ్చినాయి. అవన్నీ తెలుసుకోవడానికి మనకు అవకాశం దొరికినందుకు
మనకి అనుగ్రహ వృష్టి ఇచ్చినటువంటి స్వామివారికి మరి ఇట్లా ఒక వేదిక పెట్టి చక్కగా మనందరినీ జ్ఞాన సంపన్నులుగా చేయడానికి ఆరాటపడుతున్నటువంటి మన అధినేత దంపతులకు మనందరి తరఫున హృదయపూర్వక అభివాదాలు చేసుకుంటూ దీంట్లో ఈ కార్యక్రమంలో తోడ్పడుతున్నటువంటి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటూ అందరికీ సాయిరాం. మాట్లాడి కాలాతీతమైంది. నేను మాట్లాడిన శ్రీనివాసరావు ఇప్పుడు సార్ చెప్పిన దాంట్లో ఎక్కడేంటి అంటే నాట్యాచార్యుడు ఇప్పుడు 6వ అనుమోక రుద్రం అదే నడుస్తుంది. ఎవరు దర్శ అంటే అఖండ సచ్చిదానందమూర్తి నటరాజ స్వామి. ఇది భగవాన్ ఈ సీయింగ్ ద భగవాన్. ఇక్కడ భగవాన్ దర్శ ఎవరు చూస్తున్నాడంటే మళ్ళీ రుద్రం చూస్తున్నాడు. ఈ 6వ అనుమోక మొత్తం కూడా నటరాజ స్వామి గురించే నడుస్తుందండి. అటు నాట్య స్వామి నథింగ్ బట్ ఇంకొక మాట చెప్పారండి. రుద్రం కూడా మరి ఎన్ని సంవత్సరాలు ఎందుకు ఆగాడంటే మన ఆ స్థాయికి తీసుకొచ్చిన తర్వాత దెన్ చాలాసార్లు చెప్పారు శాస్త్రి గారు. అవతార డిక్లరేషన్ చేయగానే రుద్రం ప్రారంభించమని చెప్పుకుంటవచ్చు. బట్ ఇందాకన్నారు సార్ చెప్పారు మన మానసిక స్థాయిని ఎదిగి ఒక స్టేజ్ తీసుకొచ్చిన తర్వాత స్వామి ఆయన చెప్పడం వల్లే మనకేమో అర్థమవుతుంది. విమానంలో పైలట్ ఏం కనపడతారు కింద నుంచి భూమిలోంచి విమానం పైలట్ చూడాలంటే ఏరోడ్రోమ్ పోవాల్సి. దానికి చిన్న ఉదాహరణ ఏంటంటే స్వామి ఒక అమెరికన్ ఒక గ్రంథం రాస్తారంటే రైట్ అయిపోయింది గ్రంథం రాసి. గ్రంథాలు రావటం ఎంత కష్టం ఆలోచించండి. వెయిట్ అన్నట్టు అంటే 10 years వెయిట్ చేయమని. అంటే ఆ పుస్తకం రిలీజ్ చేయడానికి 10 years వెయిట్ చేయమని. ఆఫ్టర్ 3 years ఒక ఆస్ట్రేలియన్ పంపించి నువ్వు అమెరికన్ దగ్గర పోయి దాని బుక్ రిలీజ్ చేయమని. అంటే స్వామి 10 సంవత్సరాలు ఆగమన్నారు. ఏమో నాకు తెలియదు మేకర్ బొమ్మన్నా రిలీజ్ చేయాలి. నేను స్వామి దగ్గరికి వచ్చి తెలుసుకుంటానండి. స్వామి మీరు నేను బుక్ రిలీజ్ చేస్తా అంటే 10 years. అవును, ఈ పుస్తకం అర్థం కావాలంటే 10 సంవత్సరాలు పడుతుంది వాళ్ళకి. బట్ నేను 3 సంవత్సరాల్లోనే వాళ్ళ మానసిక స్థాయిని 10 సంవత్సరాలకి తీసుకెళ్ళాను అన్నట్టు స్వామి. దట్ వాట్ ఏ వండర్ఫుల్ అద్భుతం సార్. ఈ గ్రంథం ప్రారంభం ఎంత ఆనందదాయకంగా ఉంది కోటేశ్వరరావు గారు. అద్భుతంగా ఉంది. ఫ్యాంటాస్టిక్. అవును సార్. వి షుడ్ నాట్ మిస్ ఎ సింగిల్ వర్డ్. ఏ ఒక్క వర్డ్ మిస్ అయినా ఎంత ఆనందం మీద అనిపిస్తుందండి. అద్భుతం సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ ప్రారంభమైంది. ఈ అమృతాన్ని ఎలాగైనా రోజు గ్రోలో ప్రయత్నం చేద్దాం. ఆదుర్తి శ్రీనివాసరావు గారు 2 నిమిషాలు మాట్లాడండి సార్. సాయిరాం సార్. ముందుగా స్వామివారి పాదపద్మములకు అనంత కోటి ప్రణామములు తెలియజేసుకుంటాను. సాయిరాం. మన ఏఎస్బి అధినేత లక్ష్మీనారాయణ గురు దంపతుల గారికి అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మన ఏఎస్బి మెంబర్స్ అందరికీ కూడా ప్రేమపూర్వక సాయిరాం అండి. నేను హైదరాబాదు 8వ తారీఖుని ఒక ఉపనయనం ఫంక్షన్ కోసం వెళ్ళాను సాయిరాం. అక్కడికి వెళ్ళిన తర్వాత 9వ తారీఖు ఆదివారం నాడు మనకి సాయి డివోటీస్కి ఆదివారం అంటే లక్షవారం కానీ ఎక్కడైనా ఊరు వెళ్ళినప్పుడు ఎక్కడైనా మనకు ఏమాత్రం అవకాశం ఉన్నా భజనలో పార్టిసిపేట్ చేద్దాం అనే కాన్సెప్ట్ మన మైండ్లో అందరికీ కంపల్సరీగా ఉంటుందండి సాయిరాం. అదేవిధంగా నేను ఏంటంటే 9వ తారీఖు భజన ఎక్కడ జరుగుతుంది అనేసి చూస్తే మేము ఉండే ఏరియా వనస్థలపురం ఏరియా సాయిరాం. అక్కడికి దగ్గరలోని రామకృష్ణాపురం అలకాపురి కాలనీ అని అలకాపురి సమితి అని ఉంది సాయిరాం. అయితే హైదరాబాద్లోని 300 గజాలు జాగాలోని 1 కోటి రూపాయల బిల్డింగ్ కలిపి దగ్గర 4 కోట్ల ప్రాపర్టీ ఉంటుంది సాయిరాం. ఆ బిల్డింగ్ అంతాను అది సాయి డివోటి ఒక అతను ఏంటంటే అలకాపురి సమితి కింద ఇచ్చి దాంట్లోని ఎన్నో కార్యక్రమాలు చేయిస్తున్నారు సాయిరాం. నారాయణ సేవకు కానీ లేకపోతే చలివేంద్రం మధ్య సర్వీసులకు కానీ లేకపోతే ఇంకా వేరే ఏ కార్యక్రమాలు అయినట్టుగా సరే అతను ఒక్కడే ఎవరిని కూడా పైసా అడగకుండా సొంత డబ్బులతోటి ఆ కార్యక్రమాలన్నీ కూడా జరిపిస్తున్నారు సాయిరాం. అతన్ని చూడడానికి ఆ రోజు అవకాశం లేకపోయింది. కానీ ఈ రోజుల్లోని మనకి ఆస్తి అంటూ ఉంటే మనం మన పిల్లలకు కానీ లేకపోతే వేరే మన తరపు వాళ్ళు భార్యకి కానీ ఎవరికైనా ఇవ్వాలని చూస్తాం. కానీ ఒక్క సాయి డివోటీస్ మాత్రమే ఇలాగా స్వార్థం లేకుండా అందరికీ మంచి జరగాలని ఇస్తారనేసి మనందరికీ తెలుసు కదా సాయిరాం. నేను ఆ భజనలో పాల్గొని అక్కడ అందరూ సీనియర్ సిటిజన్సే సాయిరాం మ్యాక్సిమం. కానీ ఏంటంటే అంత ఓపిక లేకపోయినా సరే ఆదివారం కంపల్సరిగా
వాళ్ళందరూ ప్రతిరోజు భజన జరుగుతుందంట. ఆ రోజు కూడా వచ్చారు. వాళ్ళందరితోటి కూడా నేను అక్కడ పాల్గొని కొంత ఆనందాన్ని అనుభవించాను. అది కూడా మీకు షేర్ చేస్తున్నాను సాయిరాం. డైలీ భజన, డైలీ 365 రోజులు 100 years సెలబ్రేషన్, డైలీ నారాయణ సేవట. అవును సాయిరాం. ప్రతిరోజు నారాయణ సేవకు ఆయనే ఓన్లీ జస్ట్ పార్టిసిపేషన్. నాకు ఇలా మాట అంటుంటే ఒక ఆయన గుర్తొచ్చాడు, కాలాతీతమైంది. అమ్మ దీని తర్వాత ధన్వంతరి ఇంకేం చెప్పు. ఒక గంగా రేగల అనిల్ కుమార్ గంగా మహాదేవ్ అని మందిరంలో గుడి కట్టి స్వామి మందిరం కట్టించారు. ఫస్ట్ విగ్రహం పెట్టింది ఆయనే. మీరేం చేయకండి అమ్మ, గుడికి రాండి అంతే, ఏమి ఇవ్వద్దు, నో కంట్రిబ్యూషన్, అసలు ఏం వద్దు. అది గుడికి వస్తే ఆలోచన వద్దు, ఎస్ కంఫర్ట్ సత్సంగం. ఏం ఇక్కడికి వస్తే ఆయన ఎవరిని అడుగుతామండి. ఇప్పుడు చూడండి, ఆయన సర్వము 365 రోజులు భోజనం ఆయన అరేంజ్ చేస్తున్నారు. సాయికాంతరావు సార్ పేరు చెప్పలేదు, సాయికాంతరావు ఆయన పేరు. వండర్ఫుల్ సార్. నిజంగా నేను నిన్న నాతో ఆయన మాట్లాడేందుకు మీరు వెంటనే ఆమోదం మీద వేసినందుకు సాయిరామ్ సార్, థ్యాంక్ యూ సో మచ్.